Hello everyone, welcome to Tara IAS and I welcome you all to the Hindu analysis for 1st of January 2025. My name is Vaishnavi and I'm going to tackle today's Hindu analysis session. Okay, so before getting into the video, first of all, let me wish you a very happy new year students. May 2025 brings you success, growth and the strength to achieve your UPSC goals. Let's make this year count with hard work and determination. Best wishes for a productive year ahead. So let's start with this note. Let's start the video. Okay. So let us look at the first article of the day. COP29 Climate Finance and its Optical Illusion అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో దిస్ ఈస్ రిలేటెడ్ టు COP29 లో తీసుకున్న వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డెసిజన్ గురించి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. So if you look at the background of this particular climate finance, okay, what is the climate finance అంటే సో మనకి ఏమైంది అని అంటే COP29 లో UNFCCC మీటింగ్ అనేది జరిగింది మనందరికీ తెలిసిందే. సో దేర్ వాజ్ అ COP29 దట్ టుక్ ప్లేస్ ఇన్ అజర్బైజాన్ బాకు. ఓకే, ఎక్కడ జరిగిందమ్మా? బాకు అజర్బైజాన్ లో జరిగిందనమాట. సో ఇక్కడ ఈ జరిగిన మీటింగ్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డెసిషన్స్ దట్ దే హ్యావ్ టేకెన్ దట్ ద లైక్ పార్టీస్ హ్యావ్ టేకెన్ ఇస్ టు రిప్లేస్ $100 బిలియన్. ఇంతకుముందు ఏంటంటే క్లైమేట్ ఫినాన్స్ $100 బిలియన్ అనేది ఉండేదన్నమాట. సో దే హ్యావ్ రిప్లేస్డ్ ఇట్ విత్ with a new quantifiable goal. So ఏమంటున్నాం, దే హ్యావ్ రిప్లేస్డ్ ఇట్ విత్ సంథింగ్ కాల్డ్ యాజ్ న్యూ క్వాంటిఫైయబుల్ గోల్ అనమాట. NCQG అని అంటాం. అంటే ఏంటి? న్యూ కలెక్టివ్ క్వాంటిఫైయబుల్ గోల్ తో దీన్ని రిప్లేస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని ఎంతకి పెంచారు అని అంటే ఫ్రమ్ $100 బిలియన్ దే హ్యావ్ ఇంక్రీస్డ్ ఇట్ టు $300 బిలియన్ annually by 2035. So that is the target that was changed in this particular COP29 మీటింగ్. సో $100 బిలియన్ ఏమో ప్యారిస్ క్లైమేట్ చేంజ్ లైక్ ప్యారిస్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో భాగంగా తీసుకొచ్చింది. దాన్ని ఇప్పుడు చేంజ్ చేసి వీ హావ్ బాట్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఓకే న్యూ కలెక్టివ్ క్వాంటిఫైయబుల్ గోల్ విత్ టార్గెట్ ఆఫ్ $300 బిలియన్ బై 2035. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అకార్డింగ్ టు ఆర్టికల్ అండ్ అకార్డింగ్ టు స్టాటిస్టిక్స్ ఆల్సో మనకి బేసిక్ గా we have demands of almost $1.3 trillion by 2030 itself. 2030 కల్లనే ఈ క్లైమేట్ టార్గెట్స్ ని రీచ్ అవ్వాలి అని అంటే $1.3 trillion అనేవి అవసరం అనమాట. బట్ అగేన్స్ట్ దాట్ ఓన్లీ $300 బిలియన్ కి మాత్రమే ఈ టార్గెట్ ని పెంచడం జరిగింది. ఓకే, దిస్ మీన్స్ దట్ ద దే హ్యావ్ ఫెయిల్యూర్ టు ఇంక్రీజ్ ద క్లైమేట్ ఫినాన్స్ ఇన్ దిస్ పర్టికులర్ COP29. అండ్ ఆల్సో హిస్టారికల్ గా కూడా చూసుకుంటే ముందుగా ఉన్న టార్గెట్ ఏదైతే ఉంటుందో $100 బిలియన్ దీన్ని కూడా ఈ యాన్యువల్ గోల్ ని కూడా చాలా మట్టుకి మీట్ అవ్వలేదన్నమాట. ఓకే, డెవలపింగ్ నీడ్స్ ఏవైతే ఉంటాయో డెవలపింగ్ నేషన్ నీడ్స్ ఏవైతే ఉంటాయో అసలు అడ్రస్ చేయలేకపోయారు ఈవెన్ హిస్టారికల్ గా చూసుకుంటే కూడా. అండ్ ఇప్పుడు న్యూ టార్గెట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఆల్సో నాట్ మీటింగ్ ద ఎగ్జిస్టింగ్ డిమాండ్స్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఈస్ హైలైటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో ఇక్కడ ఆప్టికల్ ఇల్యూషన్ అండ్ కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో why this particular COP29 is called as optical illusion by the writer ante so this editorial is critiquing, okay, it is criticizing the developed world because they are reluctant to meet the financial expectations anamata. So edaithe financial expectations unnayo that to meet $1.3 trillion by 2030 aa expectations ni meet avalekpotunnaru and they have restricted the target ఓన్లీ ఫర్ $300 బిలియన్. సో అందుకే ఈ గోల్ ని మనం ఆప్టికల్ ఇల్యూషన్ గా ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఈ గోల్ ఏదైతే ఉంటుందో $300 బిలియన్ గోల్, సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ అ ఆప్టికల్ ఇల్యూషన్ అండ్ ఇట్ ఈస్ అండర్మైనింగ్ ది సీరియస్నెస్ ఆఫ్ ది క్లైమేట్ ఫినాన్స్. ఓకే, సో పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి మనకి అనిపిస్తూ ఉంటుంది ఈ టార్గెట్ ని చూస్తే. అండ్ ఆల్సో మేజర్ సఫరర్స్ ఎవరు ఇందులో అని అంటే మెయిన్లీ ఈ స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో సో దీస్ పీపుల్ ఆర్ ద మేజర్ సఫరర్స్. అండ్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఎవరైతే ఉంటారో దీస్ ఆర్ ద మేజర్ సఫరర్స్. మెయిన్లీ మనం స్మాల్ ఐలాండ్ డెవలప్ స్టేట్స్ చూసుకుంటే సో దే ఆర్ the one, okay, they are the major players who are actually getting impacted because of the climate change. So SIDS ante small island developing states, they did not contribute to the greenhouse gas emissions, but దాని వల్ల వచ్చే నష్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఈ కంట్రీస్ ఫేస్ చేయడం జరుగుతుంది. ఓకే, this is undermining the country's ambitions towards the climate అని చెప్పేసి మనం చూడొచ్చు. ఓకే, సో వాట్ ఈస్ ఇండియా స్టాండ్? ఇండియా స్టాండ్ ఏంటి విత్ రెస్పెక్ట్ టు దిస్ న్యూ క్వాంటిఫైయబుల్ గోల్ అని అంటే సో ఇండియా రిజెక్టెడ్ దిస్ పర్టికులర్ న్యూ కలెక్టివ్ క్వాంటిఫైయబుల్ గోల్. ఎందుకు ఎన్సీక్యూజీని ఇండియా
రిజెక్ట్ చేసింది అంటే ఫర్ ద సేమ్ రీజన్. సో ఇట్ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ ద డిసాటిస్ఫాక్షన్ బికాస్ ఈక్విటబుల్ కన్సల్టేషన్ అనేది లేదు. ఈ టార్గెట్ ని సెట్ చేసేటప్పుడు ఈక్విటబుల్ కన్సల్టేషన్ అనేది లేదు. క్లైమేట్ ఫినాన్స్ ఏదైతే ఉంటుందో దాని యొక్క కమిట్మెంట్స్ కి అలైన్ అయ్యలేదు. $1.3 trillion అవసరమైన దగ్గర యూ హ్యావ్ రిస్ట్రిక్టెడ్ టు $300 billion ఇట్ సెల్ఫ్. అట్లీస్ట్ $600 billion ఓకే కూడా పెట్టలేదు మీరు అని చెప్పేసి ఇండియా హాస్ క్రిటిసైజ్డ్. ఓకే, అండ్ ఈవెన్ డెవలప్డ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో సో దే అండర్స్కోర్, సో ద ఎడిటోరియల్ అండర్స్కోర్స్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద డెవలప్డ్ నేషన్స్ టు బిల్డ్ ద ట్రస్ట్ ఫ్రమ్ ద డెవలపింగ్ నేషన్స్. ఓకే, సో వాట్ ఆర్ ద రికమెండేషన్స్? సో కొన్ని రికమెండేషన్స్ కూడా ఈ పర్టికులర్ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే రైటర్ హీ టోల్డ్ ఒక కాంప్రహెన్సివ్ గ్లోబల్ క్లైమేట్ ఫినాన్స్ ని మనం తీసుకురావాలి. ఓకే, ఒక స్ట్రక్చర్ ని ఏర్పాటు చేయాలి. అండ్ ఆల్సో డెవలప్డ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో సో దే మస్ట్ లీడ్ as an ఎగ్జాంపుల్ ఆఫ్ ద క్లైమేట్ ఫినాన్స్. ఓకే, ఏవైతే టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్ గా మీట్ అవ్వాలి. క్లైమేట్ ఫినాన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచడానికి ట్రై చేయాలి డెవలప్డ్ నేషన్స్ అని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. సో దిస్ బేసికలీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద GS3 పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఈవెన్ ఎస్ఎస్ లో కూడా మనకి యూజ్ అవుతుంది. ఓకే, సో మనం చూసుకుంటే ఈ యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ మీటింగ్స్ ఎవ్రీ ఇయర్ మనకు జరుగుతూనే ఉంటాయి. సో ఈ UNFCCC అనేది ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1992 ఎట్ ద రియో ఎర్త్ సమిట్. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించాలి, వాటిని స్టెబిలైజ్ చేయాలి, వాటి యొక్క కాన్సన్ట్రేషన్ అట్మాస్ఫియర్ లో దాన్ని తగ్గించాలి. బికాస్ ఆఫ్ ద డిక్రీజ్ ఇన్ GHGs ఎమిషన్స్ ఓన్లీ వీ కెన్ యాక్చువల్లీ టాకిల్ క్లైమేట్ చేంజ్ అని అలాంటి టార్గెట్ ని రీచ్ అవ్వడానికి UNFCCC ని మనం తీసుకురావడం జరిగింది 1992 రియో ఎర్త్ సమిట్ లో. ఓకే, సో దిస్ ఇస్ అ ఫ్రేమ్వర్క్ ఫర్ ఇంటర్నేషనల్ క్లైమేట్ నెగోషియేషన్ అండ్ అగ్రిమెంట్. సో కియోటో ప్రోటోకాల్ అనేది UNFCCC లోనే భాగంగానే వచ్చింది. తర్వాత 2015 లో న్యూ టార్గెట్స్ తో ప్యారిస్ అగ్రిమెంట్ తో కూడా మనం ముందుకు రావడం జరిగింది అనమాట. సో వాట్ ఆర్ ద కీ ఫీచర్స్? కీ ఫీచర్స్ ఏంటి ఈ పర్టికులర్ UNFCCC లో? అయితే దిస్ UNFCCC ఆల్వేస్ స్పీక్స్ ఆన్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్. సో అయితే ఇది కంట్రీస్ ని డిఫరెంట్ అనెక్స్ కంట్రీస్ గా డివైడ్ చేస్తుంటుంది. లైక్ అనెక్స్ 1, నాన్ అనెక్స్ కంట్రీస్, అనెక్స్ 2 కంట్రీస్, ఇలా మనకి డిఫరెంట్ క్రైటీరియాస్ గా కంట్రీస్ ని డివైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే డెవలప్డ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో సో దీస్ ఆర్ ద హిస్టారికల్ ఎమిటర్స్. సో హిస్టారికల్ గా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల వచ్చే GHGs ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎక్కువ కాంట్రిబ్యూషన్ ప్రస్తుతం ఉన్న డెవలప్డ్ నేషన్స్ చేశాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి. వెరస్ డెవలపింగ్ నేషన్స్ ప్రస్తుతం డెవలప్ అవుతున్నాయి అండ్ దే హ్యావ్ అదర్ నీడ్స్ ఆల్సో. వాళ్ళ కంట్రీస్ లో పావర్టీ ఎలివేషన్, హెల్త్, ఎడ్యుకేషన్ వీటి మీద స్పెండ్ చేయాలి కాబట్టి వాళ్ళకి ఎక్కువగా క్లైమేట్ ఫినాన్స్ అనేది లేదు. సో దాట్స్ ద రీజన్ ఈ డెవలప్డ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో దే హ్యావ్ టు కాంట్రిబ్యూట్ okay through the climate finance to the developing nations. So developing nations ki finance anedi ivvadam valla developing nations kuda they can move towards the sustainable energy practices also. Okay, dan valla GHGs ni తగ్గించవచ్చు. అండ్ ఫైనాన్షియల్ అండ్ టెక్నాలజికల్ సపోర్ట్ కూడా దాని గురించి కూడా ఈ UNFCCC మీటింగ్స్ లో మాట్లాడుకుంటారు. వాట్ ఆర్ ది అచీవ్మెంట్స్? ఇట్ ప్రొవైడెడ్ అ ప్లాట్ఫామ్ ఫర్ ద global climate dialogue. Successfully facilitated agreements like Kyoto Protocol, Paris Agreement ఇలాంటివి మనం ఈ UNFCCC COP మీటింగ్స్ వల్లనే తీసుకురాగలిగాం. సో దట్ ఈస్ వన్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. ఓకే, ఇట్ ఎన్హాన్స్డ్ క్లైమేట్ యాక్షన్స్ ఆల్సో. సో క్లైమేట్ యాక్షన్ గురించి అవేర్నెస్ అనేది గ్లోబల్ లెవెల్లో అందరికీ తెలిసింది బికాస్ ఆఫ్ దిస్ UNFCCC ఓన్లీ. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అంటే డెవలప్డ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క కమిట్మెంట్స్ ని మీట్ అవ్వలేరు అండ్ అకౌంటబిలిటీ మెకానిజమ్స్ అనేవి కూడా ప్రాపర్ గా లేదు. అండ్ ఈ 100 బిలియన్ టార్గెట్ ప్రీవియస్ గా ఉన్న 100 బిలియన్ టార్గెట్ అయినా ప్రస్తుతం ఉన్న 300 బిలియన్ టార్గెట్ అయినా దే ఆర్ నాట్ సఫిషియెంట్లీ మీటింగ్ ద డిమాండ్స్. ఓకే, ప్యారిస్ అగ్రిమెంట్ ని 2015 లో తీసుకొచ్చాం. సో అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్ ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్ ఓన్లీ వీఆర్ రన్నింగ్ నౌ. ఓకే, సో ఇది COP21 లో కాప్ అంటే నథింగ్ బట్ UNFCCC లో ఉన్న మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని మనం పార్టీస్ అంటాం. సో వెన్ ఎవర్ దే ఆర్ కమింగ్ ఇన్ టు కాన్ఫరెన్స్, ఎవ్రీ ఇయర్ కాన్ఫరెన్సెస్ ని పెడతారు కదా. సో దట్ ఈస్ వై దీస్ ఆర్ నోన్ యాజ్ కాన్ఫరెన్సెస్ ఆఫ్ ద డిఫరెంట్ పార్టీస్. పార్టీస్ అంటే ద వన్ హూ సైన్ అండ్ హూ యాక్సెప్టెడ్ UNFCCC. ఓకే, సో ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21st మీటింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం ప్యారిస్ అగ్రిమెంట్ ని తీసుకురావడం జరిగింది. సో దిస్ ఇస్ అ ల్యాండ్ మార్క్ గ్లోబల్ ప్యాక్ట్ అండర్ ద UNFCCC టు కంబాట్ ద క్లైమేట్ చేంజ్. సో దీంట్లో భాగంగా మనం కొన్ని టార్గెట్స్ ని పెట్టుకోవడం జరిగింది. సో వీ హ్యాడ్ ట్రైడ్ టు లిమిట్ గ్లోబల్ వార్మింగ్ టు వెల్ బిలో 2 degrees Celsius above pre-industrial levels, and we even
టార్గెటెడ్ ఫర్ ఎయిమింగ్ ఫర్ 1.5 degrees. అంటే ఏంటి, 1.5 degrees కన్నా ఎక్కువగా టెంపరేచర్ అనేది, గ్లోబల్ టెంపరేచర్ అనేది రైజ్ అవ్వకూడదు అని ఒక ఆబ్జెక్టివ్ ని పెట్టుకున్నాం. అండ్ 1.5 అనేది మన ఎయిమ్, బట్ వి షుడ్ నాట్ రీచ్, ఓకే, 2 degrees కన్నా ఎక్కువ అయితే వెళ్ళకూడదు అని ఇంకో టార్గెట్ కూడా పెట్టుకున్నాం అనమాట. సో ప్రైమరీ టార్గెట్ ఇస్ 1.5 degrees కి కన్నా ఎక్కువగా పోవద్దు క్లైమేట్ లైక్ టెంపరేచర్ అనేది. అండ్ ఇట్ ఆల్సో స్పోక్ అబౌట్ స్ట్రెంథనింగ్ రెసిలియన్స్ అండ్ ఆల్సో రిడక్షన్ ఇన్ ద వల్నరబిలిటీస్. క్లైమేట్ ఫినాన్సెస్ గురించి కూడా ఇది మాట్లాడుతూ ఉంటుంది. ఓకే, వాట్ ఆర్ ద నోటబుల్ ప్రొవిజన్స్? సో ఒకటి వచ్చేసి నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. సో బేసిక్ గా ఇంతకు ముందు మనం కియోటో ప్రోటోకాల్ కూడా మనం తీసుకురావడం జరిగింది. కియోటో ప్రోటోకాల్ లో కూడా సర్టన్ రెగ్యులేషన్స్ అండ్ అగ్రిమెంట్స్ ని మనం తీసుకొచ్చాం. కానీ కియోటో ప్రోటోకాల్ లో వన్ ఆఫ్ ద థింగ్ విచ్ మేడ్ ఇట్ ఫెయిల్యూర్ అని అంటే, సో అయితే మనకి టార్గెట్స్ గ్లోబల్ లెవెల్లో పెట్టడం జరిగింది అనమాట. అంటే గ్లోబల్ లెవెల్ డిస్కషన్స్ లోనే డెవలప్డ్ నేషన్స్ కి ఒక టార్గెట్, డెవలపింగ్ నేషన్స్ కి ఒక టార్గెట్ పెట్టడం వల్ల, సో ఈ టార్గెట్స్ ఏవైతే ఉంటాయో అన్రీచబుల్ గా ఉండడం వల్ల, సో డెవలప్డ్ నేషన్స్ ఏవైతే కెనడా, యుఎస్ఏ అండ్ ఆల్, దే డిడ్ నాట్ జాయిన్, అండ్ సమ్ ఈవెన్ ఇఫ్ దే హావ్ జాయిన్, దే హావ్ విత్డ్రూ. ఓకే, కొంతమంది జాయిన్ అయ్యారు, కొంతమంది విత్డ్రూ కూడా అయిపోయారు, కొంతమంది అసలే జాయిన్ అవ్వలేరు, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ. సో దానివల్ల కియోటో ప్రోటోకాల్ అనేది టోటల్ గా ఫెయిల్యూర్ అయింది. అందుకే మనం ఈ COP21 మీటింగ్ లో వీ హావ్ కమ్ అప్ విత్ ద ప్యారిస్ అగ్రిమెంట్. ప్యారిస్ అగ్రిమెంట్ లో వీ హ్యావ్ కమ్ అప్ విత్ అన్ ఇన్నోవేషన్ కాల్డ్ as నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అంటే ఏంటి? సో ప్రతి కంట్రీ ఏం చేస్తుందంటే వాళ్ళ ఓన్ టార్గెట్స్ ని సెట్ చేసుకుంటారు. వాళ్ళ ఓన్ టార్గెట్స్ ని సెట్ చేసుకోవడం వల్ల ఆ టార్గెట్ ని రీచ్ అవ్వడం అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఓన్ టార్గెట్స్ ని సెట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఈచ్ కంట్రీ విల్ సెట్ ఇట్స్ ఎమిషన్ రిడక్షన్ టార్గెట్స్ అండ్ అప్డేట్స్ దెమ్ ఎవ్రీ 5 years. 5 సంవత్సరాలకు ఒకసారి ఆ టార్గెట్స్ ని అప్డేట్ చేస్తూ కూడా ఉండాలన్నమాట. అండ్ ఆర్టికల్ 9 ఆఫ్ దిస్ ప్యారిస్ అగ్రిమెంట్ ఆల్సో స్పీక్స్ అబౌట్ క్లైమేట్ ఫినాన్స్. సో ఆ క్లైమేట్ ఫినాన్స్ లో భాగంగానే వీ హావ్ కమ్ అప్ విత్ న్యూ క్వాంటిఫైబుల్ గోల్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం మనం తీసుకొచ్చిన గోల్ ఈజ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 9 ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్. ఓకే, వాట్ ఆర్ ది అచీవ్మెంట్స్ సో ఫార్ అని అంటే, యూనివర్సల్ పార్టిసిపేషన్. సో కియోటో ప్రోటోకాల్ లోనేమో కొంతమంది కంట్రీస్ అసలు సైన్ చేయలేదు, సైన్ చేసిన విత్డ్రూ అయ్యారు. బట్ ప్యారిస్ అగ్రిమెంట్ లో వీఆర్ సీయింగ్ యూనివర్సల్ పార్టిసిపేషన్. సో మనం ఇక్కడ బాటమ్ అప్ అప్రోచ్ కన్నా, లైక్ వీఆర్ ఫోకసింగ్ అపాన్ బాటమ్ అప్ అప్రోచ్ రాదర్ దాన్ ద టాప్ డౌన్ అప్రోచ్. ఓకే, అండ్ ఆల్సో వీ హ్యావ్ ఎన్హాన్స్డ్ అవర్ ఫోకస్ ఆన్ క్లైమేట్ ఫినాన్స్ అండ్ ఆల్సో అడాప్టేషన్. కానీ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటంటే, అంబిషియస్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీట్ అవ్వడంలో ప్రాపర్ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్ అనేవి కంట్రీస్ తీసుకురావట్లేదు. డెవలప్డ్ అండ్ డెవలపింగ్ నేషన్స్ మధ్యలో వాళ్ళ ఆబ్జెక్టివ్స్ లో కొన్ని క్లాషెస్ అనేవి ఉన్నాయి. సో దేర్ ఆర్ క్లాషెస్ బిట్వీన్ గ్లోబల్ నార్త్ అండ్ గ్లోబల్ సౌత్. ఇన్సఫిషియంట్ ప్రోగ్రెస్ ఆన్ లాస్ అండ్ డ్యామేజ్ కాంపెన్సేషన్ ఆల్సో. ఓకే, లాస్ అండ్ డ్యామేజ్ కాంపెన్సేషన్ కూడా డెవలప్డ్ నేషన్స్ డెవలపింగ్ నేషన్స్ కి ఇవ్వట్లేదు. సో లాస్ అండ్ డ్యామేజ్ ఎందుకు ఇవ్వాలి డెవలప్డ్ నేషన్స్ అంటే, యాజ్ దే ఆర్ ది హిస్టారికల్ కాంట్రిబ్యూటర్స్, హిస్టారికల్ గా వాళ్ళే జిహెచ్జి కాంట్రిబ్యూట్ చేశారు కాబట్టి ఆ లాస్ ఏదైతే ఎన్వైరన్మెంట్ కి వాళ్ళు కలిగించారో దానికి లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ని డెవలపింగ్ నేషన్స్ కి కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. బట్ దే ఆర్ నాట్ కాంట్రిబ్యూటింగ్. సో దట్ ఈస్ వన్ ఫెయిల్యూర్ ఆర్ వన్ నెగటివ్ థింగ్ అబౌట్ ద ప్యారిస్ అగ్రిమెంట్ అని చెప్పొచ్చు. సిగ్నిఫికెన్స్ ఏంటి? వీ హ్యావ్ కమ్ అప్ విత్ క్లైమేట్ ఫినాన్స్, ఎన్డీసీస్ తో ముందుకు వచ్చాం, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, కెపాసిటీ బిల్డింగ్ మెజర్స్ తో ముందుకు వచ్చాం, అండ్ వీ హ్యావ్ సెట్ డెవలప్డ్ కంట్రీస్ ఆబ్లిగేషన్స్ ఆల్సో. ఓకే, అండ్ 1.3 ట్రిలియన్ అనేది మనకి యాన్యువల్ గా అవసరమైనప్పటికీ ప్రస్తుతం అయితే $300 billion దగ్గరికి మన క్లైమేట్ ఫినాన్స్ టార్గెట్ ని పెట్టుకోవడం జరిగిందనమాట. బట్ దేర్ ఆర్ సమ్ డిస్పారిటీస్ ఇన్ ద అలొకేషన్స్. ఎందుకు డిస్పారిటీస్ ఎందుకు ఇవ్వడం జరిగింది? మెయిన్లీ ఈ లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్ కానీ, స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ నేషన్స్ కానీ, సో దే ఆర్ నాట్ క్యాపబుల్ ఎనఫ్ టు ఇన్వెస్ట్ ఇన్ ది సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఇన్ ఆర్డర్ టు డిక్రీజ్ ద GHGs. ఎందుకంటే వాళ్ళ కంట్రీస్ లోనే వాళ్ళకి లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దే నీడ్ టు ఎరాడికేట్ ద పావర్టీ. ఓకే, సో దానికోసం వాళ్ళ ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. దే కెనాట్ ఇన్వెస్ట్ ఇన్ ది టెక్నాలజీస్. ఓకే, టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం, GHG ఎమిషన్స్ ని తగ్గించడానికి, అండ్ ఆల్సో రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద డిపెండ్ అవ్వడానికి, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ మీద డిపెండ్ అవ్వడానికి వాళ్ళకి అంత ఫైనాన్స్ మెకానిజమ్స్ అనేవి లేవు. సో వాళ్ళకి లేవు కాబట్టి డెవలప్డ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో, డెవలప్డ్ నేషన్స్ నీడ్ టు కాంట్రిబ్యూట్ టు ది లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్ అండ్ ఆల్సో స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్. ఓకే, సో అందుకు దేర్ ఆర్ డిస్పారిటీస్ ఇన్ ది అలొకేషన్ ఆఫ్ ది టార్గెట్స్. ఓకే, ఛాలెంజెస్ ఆల్రెడీ చూసాం. దేర్ ఇస్ అ షార్ట్ ఫాల్ ఇన్ ద క్లైమేట్ ఫినాన్స్. సో $300 billion టార్గెట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రాపర్ గా
ఓకే, మీట్ అవ్వలేం. అంటే ప్రాపర్ గా ప్రస్తుతం ఉన్న $100 బిలియన్ ని వాళ్ళు మీట్ అవ్వట్లేదు. అండ్ $300 బిలియన్ అనేది ఆ ఆబ్జెక్టివే సరిగాదు ఫస్ట్. ఎందుకంటే $1.3 ట్రిలియన్ అనేవి అవసరం మనకి. కానీ ఓన్లీ $300 బిలియన్ దగ్గర పెట్టినప్పటికీ వీటిని ప్రాపర్ గా మీట్ అవుతామో లేదో కూడా మనకు తెలియదు. నాన్ అలొకేషన్ ఆఫ్ మినిమం అకౌంట్స్ ఫర్ వల్నరబుల్ నేషన్స్ లైక్ ఎల్డీసీస్ అండ్ ఎస్ఐడిఎస్. అయితే ఈ న్యూ కలెక్టివ్ క్వాంటిఫైబుల్ గోల్ లో కూడా సో ఎల్డీసీస్ కి అంటే లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్ కి అండ్ స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ కి సపరేట్ అమౌంట్స్ అనేవి పెట్టాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ $300 బిలియన్ లో ఒక $50 బిలియన్ ఎస్ఐడిఎస్ కి, ఒక $50 బిలియన్ ఎల్డీసీస్ కి అని సపరేట్ గా ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ ద మోస్ట్ సఫరర్స్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ ఆర్ ది ఎస్ఐడిఎస్ అండ్ ద ఎల్డీసీ కంట్రీస్. కాబట్టి ఈ పర్టికులర్ COP29 మీటింగ్ హెస్ ఫెయిల్డ్ టు పుట్ దట్ పర్టికులర్ అలొకేషన్ టు దిస్ పర్టికులర్ కంట్రీస్ అని చెప్పొచ్చు. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ప్రొసీజరల్ ఇష్యూస్ అనేవి వచ్చాయి. దేర్ ఈస్ ఎ ల్యాక్ ఆఫ్ కన్సల్టేషన్. ఈ టార్గెట్స్ ని పెట్టడంలో కూడా ప్రాపర్ కన్సల్టేషన్ అనేది లేదు. ఆల్ ద స్టేక్ హోల్డర్స్, వెదర్ ఇట్ ఈస్ ఎల్డీసీ కంట్రీస్, ఎస్ఐడిఎస్ కంట్రీస్, డెవలపింగ్ నేషన్స్ ఆర్ ద డెవలప్డ్ నేషన్స్, అందరు స్టేక్ హోల్డర్స్ కలిపి దే హ్యావ్ టు టేక్ ద డెసిషన్ ఇంక్లూడింగ్ ఇండియా. ఓకే, బట్ ఈ న్యూ కలెక్టివ్ క్వాంటిఫైబుల్ గోల్ ని పెట్టడంలో ప్రాపర్ కన్సల్టేషన్ అనేది లేదు అమాంగ్ ద డిఫరెంట్ పార్టీస్. అండ్ దెర్ ఇస్ అన్ ఇంప్లిమెంటేషన్ డిఫిసిట్ ఆల్సో. సో ప్రస్తుతం ఉన్న ఫండ్స్ కూడా ప్రాపర్ గా ఆపరేషనలైజ్ చేయట్లేదు. అండ్ ఎక్కువ మట్టుకు ఏవైతే 100 బిలియన్ టార్గెట్ ఏదైతే ఇంతకుముందు పెట్టుకున్నారో సో దే హ్యావ్ గ్రాంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లోన్స్ ఓన్లీ. ఓకే, సో బేసిక్ గా ఇక్కడ ఇండియా అనే కంట్రీ అయినా మిగతా డెవలపింగ్ నేషన్స్ అయినా దే ఆర్ ఆస్కింగ్ దాట్ మాకు గ్రాంట్స్ లాగా ఈ మనీని ఇవ్వండి, డోంట్ గివ్ ఇట్ యాజ్ అ లోన్. మేము లోన్స్ లాగా ఇవ్వని అడగట్లేదు, మాకు గ్రాంట్స్ గా ఇవ్వండి. లోన్ అయితే మేము వేరే మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్ కూడా తీసుకుంటాం కదా, అక్కడికి వెళ్ళి కూడా తీసుకుంటాం కదా. వై వీఆర్ ఆస్కింగ్ యూ? బికాస్ యూ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ హిస్టారికలీ టు ద జిహెచ్జి ఎమిషన్స్. అందుకే మాకు మీరు గ్రాంట్స్ ఇవ్వాలని మేము అడుగుతున్నాం. ఓకే, యూ డోంట్ గివ్ అస్ ద లోన్స్, యూ గివ్ అస్ ద గ్రాంట్స్ అని చెప్పేసి డెవలపింగ్ నేషన్స్ అంటున్నారు అనమాట. వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? ఏం చేస్తే బాగుంటుంది యాజ్ పర్ ది ఆర్టికల్ అని అంటే, డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దే మస్ట్ మీట్ ద 1.3 ట్రిలియన్ టార్గెట్. వాళ్ళు ఈ టార్గెట్ ఏదైతే ఉంటుందో దాన్ని చేంజ్ చేసుకోవాలి అండ్ దాన్ని ప్రాపర్ గా మీట్ అవ్వాలి కూడా. అండ్ సఫిషియెంట్ ఫండింగ్ మెకానిజమ్స్ ని సపరేట్ గా ఎల్డీసీస్ కి, ఎస్ఐడిఎస్ కి తీసుకురావాలి. సపరేట్ అలొకేషన్ అనేది చేయాలన్నమాట వాళ్ళ కంట్రీస్ కి. అండ్ వీ హ్యావ్ టు రిఫార్మ్ ద క్లైమేట్ ఫినాన్స్ ఆర్కిటెక్చర్ ఆల్సో. గ్లోబల్ గవర్నెన్స్ ని స్ట్రెంథెన్ చేయాలి. ఓకే, అండ్ ఆల్సో ఇండియాస్ రోల్ షుడ్ బి దేర్. ఓకే, వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఎన్హాన్సింగ్ డొమెస్టిక్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్స్ ఆల్సో. ఇండియా నీడ్ టు కాంట్రిబ్యూట్ టు like reaching the targets that we have kept in the national level also. Okay, so based on the discussion that we have made, try to solve this particular UPSC mains question. Okay na? So discuss the role of climate finance in enabling developing nations to fulfill their climate committees. అయితే ఈ క్లైమేట్ ఫినాన్స్ అనేది డెవలపింగ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి వాళ్ళ యొక్క టార్గెట్స్ ని మీట్ అవ్వడంలో ఎలా హెల్ప్ చేస్తుంది. సో దట్ ఈస్ ఫస్ట్ పార్ట్. అండ్ హైలైట్ ద ఛాలెంజెస్ ఇన్ ఇట్స్ మొబిలైజేషన్ అండ్ సజెస్ట్ మెజర్స్ టు ఓవర్కమ్. అయితే ఈ మొబిలైజేషన్ పరంగా అంటే డెవలప్డ్ నేషన్స్ నుంచి ఆ మనీ రావడంలో పరంగా ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి? ఒకటి, దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ స్కోప్ అండి. ఓకే, ద స్కోప్ ఆఫ్ దిస్ పర్టికులర్ టార్గెట్ ఇస్ వెరీ లో. మనకు $1.3 ట్రిలియన్ మనీ అవసరం అయినప్పటికీ ఓన్లీ $300 బిలియన్ దగ్గరనే టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అంటే ఆ స్కోప్ అనేది చాలా తక్కువ ఉంది. అండ్ దెర్ ఇస్ అన్ ఇష్యూ ఆఫ్ స్పీడ్ ఆల్సో. స్పీడ్ ఇష్యూస్ అంటే ఏంటి? ఈ పెట్టుకున్న టార్గెట్ ని కూడా మీట్ అవ్వడంలో దెర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ స్పీడ్. అంటే త్వరగా ఇవ్వట్లేదు ఆ మనీ. సో దే ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్. దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ స్కేలింగ్ అండ్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్. ఎందుకు స్కేలింగ్ ప్రాబ్లమ్ ఎందుకుంది? సో వాట్ ఎవర్ ద మనీ దట్ దే ఆర్ గివింగ్ us in the form of loans and not in the form of grants. So there is a problem of this particular scaling also. Ante there are lot of problems with respect to mobilization. And what are the measures that we can take in order to overcome? So ఏ measures తీసుకుంటే బాగుంటుంది? ఈ టార్గెట్ ని పెంచాలి, సపరేట్ అలొకేషన్ అనేది ఇవ్వాలి ఫర్ ది LIDCs అండ్ స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ నేషన్స్. ఓకే, ప్రాపర్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ ని ముందుకు తీసుకురావాలి. ఓకే, గ్లోబల్ సౌత్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇండియా రిప్రజెంట్ చేసి గ్లోబల్ ఫోరమ్స్ లో, ఓకే, ఈవెన్ UN లాంటి బాడీస్ లో దే హ్యావ్ టు స్పీక్. ఇండియా హ్యాస్ టు స్పీక్ బై రిప్రజెంటింగ్ ద గ్లోబల్ సౌత్. సో అలాంటి మెజర్స్ తీసుకుంటే వీ కెన్ ఓవర్కమ్ ద ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు ద క్లైమేట్ ఫినాన్స్. క్లైమేట్ ఫినాన్స్ ఎందుకు అవసరం? సో కంట్రీలో ఉన్న GHG టార్గెట్స్ ని మీట్ అవ్వడానికి, ఓకే, GHG టార్గెట్స్ ని ఎమిషన్స్ ని తగ్గించడానికి మనకి ఈ క్లైమేట్ ఫినాన్స్ అనేది అవసరం. రీసెర్చ్ డెవలప్మెంట్ లో అవసరం.
అండ్ కంట్రీ యొక్క ఐఎన్డిసి టార్గెట్స్ ని మీట్ అవ్వడంలో మన క్లైమేట్ ఫినాన్స్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ వైపు వెళ్ళడానికి కూడా మన క్లైమేట్ ఫినాన్స్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. సో దిస్ ఇస్ హౌ క్లైమేట్ ఫినాన్స్ ఇస్ ఆల్సో హెల్ప్ఫుల్. సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు అప్రోచ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఐ హోప్ యూ హ్యావ్ అ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇన్ అ కాంప్రహెన్సివ్ వే. నెక్స్ట్ ఆర్టికల్ కి వెళ్ళిపోదాం. So let us look at the second article of the day. So the nature of dissent in the Indian judiciary in ఒక article రాయడం జరిగింది. Let's have a clear understanding on this particular article. So first of all, let's see what is the concept of judicial dissent. Judicial dissent అంటే ఏంటి? So judicial dissent అంటే it represents the disagreement among the judges. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 జడ్జ్ బెంచ్ అనేది ఒక డెసిజన్ తీసుకుందా అనుకుందాం, ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది అనుకుందాం. సో దేర్ క్యాన్ బి రేషియో 1:4 రేషియోలో జడ్జ్మెంట్ రావచ్చు, ఐ మీన్ 4:1 ఆర్ 3:2 జడ్జ్మెంట్ ఆర్ ఓకే, మిగతా ఏ విధంగా అయినా మనకి ఇలా జడ్జ్మెంట్స్ అనేవి వస్తాయి. సో విల్ టేక్ ద మెజారిటీ డెసిజన్ యాజ్ ద వ్యాలిడ్ జడ్జ్మెంట్, రైట్? కానీ దేర్ ఆర్ పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ 3:2 జడ్జ్మెంట్ లో 2 పీపుల్ ఎవరైతే 2 జడ్జెస్ ఎవరైతే ఉంటారో దే ఆర్ అగేన్స్ట్ దట్ పర్టికులర్ జడ్జ్మెంట్. కానీ మెజారిటీ 3 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఆ జడ్జ్మెంట్ ఫైనలైజ్ అవుతుంది. దీన్ని మనం డిసెంటింగ్ అంటాం అనమాట. ఈ 2 జడ్జెస్ ఎవరైతే ఉంటారో they are said to be dissenting the judgment that is given. Okay, they have their own arguments also. So judicial dissent ante entante it represents the disagreement among the judges in the cases where significant constitutional or legal questions arise. So constitutional questions gaani legal questions gaani arise aina judgments evaithe untayo dantlo there are some dissentment of the judges. Okay, that is nothing but a judicial dissent anamata. ఇండియాలో అన్లైక్ ద యుఎస్ లో లాగా చూసుకుంటే, యుఎస్ లాగా కాకుండా ఇండియాలో ఎలా ఉంటుంది అంటే, సో జడ్జెస్ అనే వాళ్ళు పొలిటికల్ గా అపాయింట్ చేయబడ్డారు అనమాట. ఓకే, మనకి డిఫరెంట్ మెకానిజం అనేది ఉంది. జుడిషియరీని అపాయింట్ చేయడానికి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ కొలీజియన్ సిస్టమ్. అంటే జడ్జెస్ అపాయింట్స్ ది జడ్జెస్. కొలీజియన్ సిస్టమ్ అంటే ఏంటి? There is non-interference of the executive members in the appointment of the judges. Executive members judges appointment లో ఎలాంటి పాత్రను పోషించరు. కాబట్టి ఇక్కడ ఏంటి, జడ్జెస్ కి ఎవరైతే ఉంటారో మన జడ్జెస్, దే డోంట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ మోటివ్. ఓకే, వాళ్ళకి పొలిటికల్ మోటివ్ అనేది ఏది ఉండదు. పార్టీస్ అండ్ పాలిటిక్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి విత్ రెస్పెక్ట్ టు జడ్జెస్ ఇన్ ఇండియా. ఓకే, అందుకే దట్స్ వేర్ జుడిషియల్ డిసెంట్ ఇస్ ఇంపార్టెంట్, రైట్? సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ జుడిషియల్ డిసెంట్? సో ఇక్కడ మనకి ఆర్టికల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జుడిషియల్ డిసెంట్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో జుడిషియల్ డిసెంట్ లో ఫస్ట్ థింగ్ ఇస్ అ పొలిటికల్ డిసెంట్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అ కేస్ కాల్డ్ ఏడిఎం జబల్పూర్ కేసు అనేది ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఎమర్జెన్సీ టైంలో జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా డిసెంటెడ్ దట్ పర్టికులర్ కేస్. ఆ కేసులో హెచ్ఆర్ ఖన్నా అనే ఒక జస్టిస్ ఏం చేశారు అని అంటే, హీ హాస్ డిసెంటెడ్ ద మెజారిటీ ఒపీనియన్. ఏమని డిసెంట్ చేశారు? హీ స్టేటెడ్ దాట్ ఎమర్జెన్సీ టైంలో కూడా సిటిజన్ యొక్క ఫండమెంటల్ రైట్స్ అయిన రైట్ టు లైఫ్, రైట్ టు లిబర్టీ ఏవైతే ఉన్నాయో అవి ప్రిజర్వ్ చేయాలి. ఆ రైట్స్ అనేవి చాలా అవసరం ఈవెన్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీస్ అని చెప్పేసి హెచ్ఆర్ ఖన్నా గారు డిసెంట్ చేయడం జరిగిందనమాట. ఓకే, దీనివల్ల ఫ్యూచర్ లో మనకి ఈ పర్టికులర్ ప్యాటర్న్ లోనే, ఇతను ఇచ్చిన ఒపీనియన్ లోనే మనకి కొన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేవి కాన్స్టిట్యూషన్ లో రావడం జరిగింది. త్రూ విచ్ వీ హ్యావ్ ప్రొటెక్టెడ్ సమ్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ లైక్ ఆర్టికల్ 21 ఈవెన్ డ్యూరింగ్ ది ఎమర్జెన్సీస్. దట్ ఈస్ వేర్ దిస్ పర్టికులర్ జుడిషియల్ డిసెంట్ ఇస్ ఇంపార్టెంట్. దీన్ని మనం పొలిటికల్ డిసెంట్ అని అంటాం. There is another instance, okay, political dissent lo, let me give another example. So there is a case of P.V. Narasimha Rao in 1998 case, okay, aa case lo dissenting judges evaraithe unnaro they have rejected parliamentary privilege. So parliamentary privilege anedi avasaram ledani kontamandi judges chepparu. ఎందుకు చెప్పారు అలా? బికాస్ దే స్టేటెడ్ దట్ పార్లమెంటరీ ప్రివిలేజ్ అనేది కరప్షన్ కి దారి తీస్తుంది. ఓకే, పార్లమెంటరీ ప్రివిలేజ్ విల్ లీడ్ టు కరప్షన్ అని చెప్పేసి అన్నారు. సో పార్లమెంటరీ ప్రివిలేజ్ కెన్ యాక్ట్ as a షీల్డ్ అగేన్స్ట్ కరప్షన్ అని చెప్పేసి కూడా అన్నారు అనమాట. ఓకే, సో లేటర్ ఈ పర్టికులర్ వ్యూఏ సీతా సొరేన్ కేసులో సుప్రీం కోర్ట్ has upheld this particular opinion అనమాట. So this is political dissent. So the second type of dissent that is mentioned in the article is social dissent. ఓకే, సోషల్ డిసెంట్ అంటే ఏంటో మనకు తెలియాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అ కేస్ కాల్డ్ షైరా బాను కేస్. షైరా బాను కేస్ 2017 లో జరిగిందనమాట. సో ఇక్కడ మనకి ఈ షైరా బాను కేసులో ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ట్రిపుల్ తలాక్ ని మనం డిబేట్ చేయడం జరిగింది ఆ కేసులో. అయితే ఇక్కడ డిసెంటింగ్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో, ఓకే, ఎవరైతే జడ్జిమెంట్ కి అగేన్స్ట్ గా ఉన్న జడ్జెస్ ఉన్నారో, డిసెంటింగ్ ఒపీనియన్ ఏదైతే ఉందో, దే ఆర్గ్యూడ్ దాట్ ఈ ట్రిపుల్ తలాక్ అనే కేస్, ఈ ట్రిపుల్ తలాక్ అనే ఒక ఆచారం ఏదైతే ఉంటుందో, దిస్ ఇస్ ఇంటిగ్రల్ టు సున్నీ పర్సనల్ లా.
ఓకే, సున్నీ పర్సనల్ లాకి ఇంటిగ్రల్ అయిన మ్యాటర్ అది. ఇది జుడిషియల్ పర్వ్యూ కిందకి రాదు అని వాళ్ళు చెప్పేసి ఆర్గ్యూ చేశారనమాట. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, దే వాంట్ లెజిస్లేటివ్ ఇంటర్వెన్షన్ రాదర్ దాన్ ద జుడిషియల్ ఇంటర్వెన్షన్. సో దిస్ ఇస్ హౌ దే డిసెంటెడ్ ది ఒపీనియన్. ఓకే, దెర్ ఇస్ అనదర్ కేస్, ఓకే, ఐషత్ షిఫా కేస్ అని అంటాం. సో 2022లో జరిగింది. దెర్ ఇస్ అ స్ప్లిట్ ఒపీనియన్. డిసెంటింగ్ ఒపీనియన్ ఏమని చెప్పారు అంటే, హిజాబ్ బ్యాన్ ఇన్ స్కూల్స్ ఏదైతే ఉంటుందో దిస్ రిఫ్లెక్టెడ్ డిఫరెంట్ వ్యూస్ ఆన్ సెక్యులరిజం. సో సెక్యులరిజం కి అగేన్స్ట్ గా వెళ్ళిపోతుంది ఈ హిజాబ్ బ్యాన్ అనేది అని కూడా కొంతమంది డిసెంటింగ్ జడ్జెస్ ఒపీనియన్ చెప్పడం జరిగింది ఐషత్ షిఫా కేసులో 2022లో. ఓకే, సో దిస్ ఇస్ నథింగ్ బట్ దిస్ ఇస్ సోషల్ డిసెంట్ అని అంటాం. దెర్ ఇస్ అనదర్ టైప్ ఆఫ్ డిసెంట్ విచ్ ఇస్ కాల్డ్ as intellectual dissent. Okay, there is a third type of dissent, that is intellectual dissent. For example, there is a case of Lalta Prasad Vaish. Lalta Prasad Vaish అనే కేసు 2024లో జరిగిందనమాట. ఈ 2024 జడ్జ్మెంట్ లో జస్టిస్ నాగరత్న గారు ఎవరైతే ఉన్నారో షీ హాస్ డిసెంటెడ్ దాట్ టాక్సింగ్ ఇండస్ట్రియల్ ఆల్కహాల్ ఏదైతే ఉంటుందో, ఇండస్ట్రియల్ ఆల్కహాల్ కేసు ఏదైతే ఉంటుందో దాంట్లో తను ఒక డిసెంటింగ్ ఒపీనియన్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, షీ హాస్ ఇంటర్ప్రిటెడ్ ద కాన్స్టిట్యూషన్ డిఫరెంట్లీ ఫ్రమ్ ద మెజారిటీ ఒపీనియన్. మెజారిటీ ఇచ్చిన ఒపీనియన్ దానికన్నా జస్టిస్ నాగరత్న గారికి ఒక డిసెంటింగ్ ఒపీనియన్ అనేది ఉందన్నమాట. ఓకే, సో షీ వాజ్ ఫోకసింగ్ అపాన్ న్యూయాన్స్డ్ టెక్స్చువల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద లెజిస్లేటివ్ ఎంట్రీస్. లెజిస్లేటివ్ ఎంట్రీస్ అనేది అవసరం ఈ మ్యాటర్లో అని చెప్పేసి తను అన్నారు. సో దిస్ ఈస్ హౌ దెర్ ఆర్ డిఫరెంట్ డిసెంటింగ్స్. ఓకే, జుడిషియల్ డిసెంట్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. పొలిటికల్ డిసెంట్, ఇంటెలెక్చువల్ డిసెంట్ అండ్ ఆల్సో ద సోషల్ డిసెంట్. ఇఫ్ యూ కంపేరింగ్ విత్ ద యుఎస్ జుడిషియల్ డిసెంట్, యుఎస్ లో మనకి సుప్రీం కోర్ట్ ఏదైతే ఉంటుందో ఈ సుప్రీం కోర్టులో ఉన్న జడ్జెస్ యొక్క డిసెంటింగ్ పవర్ ఎలా అయితే ఉందో, సో అక్కడ జడ్జెస్ అనే వాళ్ళు పొలిటికల్ పీపుల్ తోటి పొలిటికల్ అఫిలియేషన్స్ ద్వారా అపాయింట్ అవుతారు కాబట్టి సో దే మే హ్యావ్ పార్టీస్ ఇన్ పాలిటిక్స్. జడ్జెస్ కూడా ఈ పొలిటికల్ పార్టీస్ ని సపోర్ట్ చేస్తూ ఉంటారు యుఎస్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ద ఇష్యూస్ లైక్ అబార్షన్, సేమ్ సెక్స్ మ్యారేజెస్. సో వీటిలలో ఎక్కువగా ఏంటంటే సో దే సపోర్ట్ ద పొలిటికల్ పార్టీస్ ఒపీనియన్స్. వైల్ ఆన్ ది అదర్ కేస్ ఇన్ ఇండియాలో జడ్జెస్ ఆర్ నాట్ పొలిటికలీ మోటివ్. ఓకే, ఇండియాలో జడ్జెస్ దే ఆర్ నాట్ పొలిటికలీ అపాయింటెడ్ కాబట్టి సో దెర్ ఈస్ నో ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ ది అపాయింట్మెంట్ ప్రాసెస్ కాబట్టి పార్టీస్ ఇన్ పాలిటిక్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి విత్ రెస్పెక్ట్ టు జడ్జెస్ అనమాట. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ డిసెంట్? ఓకే, సో సిగ్నిఫికెంట్ ఆఫ్ డిసెంట్ ఎందుకు డిసెంటింగ్ అనేది ఇంపార్టెంట్ అంటే మైనారిటీ ఒపీనియన్స్ ఏవైతే ఉంటాయో అవి హైలైట్ అవుతాయి అనమాట. మైనారిటీస్ ని మనం వెనకబడేయకుండా వాళ్ళ యొక్క స్టాండ్ కూడా మనకు వాళ్ళ యొక్క స్టాండ్ కి కూడా వాల్యూ ఇస్తాం. సో దిస్ విల్ ఎన్రిచ్ ద లీగల్ డిస్కోర్స్, రైట్? అండ్ ఇంకొకటి ఏంటంటే జుడిషియల్ ఇండిపెండెన్స్ ని ఈ పర్టికులర్ డిసెంటింగ్ ప్రాసెస్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇట్ ఆఫర్స్ ఫర్ ది ఆల్టర్నేటివ్ ఇంటర్ప్రిటేషన్స్ ఆల్సో. ఫ్యూచర్ లో ఆ ఆల్టర్నేటివ్ ఇంటర్ప్రిటేషన్స్ పరంగానే మనం కొన్నిసార్లు కాన్స్టిట్యూషనల్ చట్టాలను మారుస్తూ ఉంటాం, అమెండ్మెంట్స్ ని తీసుకొస్తూ ఉంటాం. ఆ డిసెంటింగ్ ఒపీనియన్స్ కి కూడా మనం ఓకే కొద్దిపాటి సమయంలోనే విల్ గివ్ వాల్యూ టు దట్. ఓకే, సో అండ్ ఆల్సో it means that they lay the groundwork for the future legal reforms also. Future లో తీసుకొచ్చే లీగల్ రిఫార్మ్స్ కి అవి ఒక గ్రౌండ్ వర్క్ లాగా కూడా పనిచేస్తాయి. సో దట్ ఈస్ వేర్ జుడిషియల్ డిసెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ కదా. సో ఇండియన్ జుడిషియరీ అండ్ నోటబుల్ డిసెంట్ ఆల్రెడీ చెప్పాను. పొలిటికల్ డిసెంట్ ఉంటుంది, సోషల్ డిసెంట్ ఉంటుంది, ఇంటెలెక్చువల్ క్రిటిక్ అండ్ ఇంటెలెక్చువల్ డిసెంట్ కూడా ఉంటుందని చెప్పాను. సిగ్నిఫికెంట్ ఆఫ్ డిసెంట్ ఎందుకు? ఐ హావ్ టోల్డ్ యూ వై డిసెంట్ ఇస్ ఇంపార్టెంట్ ఆల్సో, రైట్? ఇట్ ఎంకరేజెస్ అకౌంటబిలిటీ, జూరిస్ప్రుడెన్స్ ని ఎన్రిచ్ చేస్తుంది, డెమోక్రసీని స్ట్రెంథెన్ చేస్తుంది, జుడిషియల్ ఇంటిగ్రిటీని కూడా ప్రమోట్ చేస్తుంది. బట్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు డిసెంట్? సో ఈ డిసెంటింగ్ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో దే డు నాట్ క్యారీ ద వెయిట్ ఆఫ్ ద లా. ఓకే, ఫ్యూచర్ కోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఆ ప్రస్తుతం అయితే జస్టిస్ అనేది డిలేనే అవుతూ ఉంటుంది. సో ప్రస్తుతానికి దానికి వెయిట్ అనేది ఉండదు ఆ ఒపీనియన్స్ కి. డిసెన్స్ మే సమ్ టైమ్స్ బి మిస్ఇంటర్ప్రిటెడ్ యాజ్ పర్సనల్ ఆర్ ఐడియాలజికల్ బయస్. కొన్నిసార్లు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 4:1 జడ్జ్మెంట్ వచ్చింది అనుకుందాం ఏదైనా కేసుకి. సో 4:1 జడ్జ్మెంట్ వచ్చినప్పుడు మెజారిటీ ఆఫ్ ద జడ్జెస్ ఆర్ సపోర్టింగ్ ఒక కేసు అయితే ఓకే 1% ఈస్ సపోర్టింగ్ ది 1% ఈస్ హ్యావింగ్ అన్ ఆల్టర్నేటివ్ వ్యూ. అలాంటి టైంలో కొన్నిసార్లు ఏమని క్రిటిసైజ్ చేస్తారు అంటే దిస్ 1% ఈస్ హ్యావింగ్ ద పొలిటికల్ లైక్ పర్సనల్ బయస్ ఆర్ ఐడియాలజికల్ బయస్ అనేది మిస్ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటారనమాట. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్ with respect to dissent. Okay, this is a small article from today's newspaper. I hope so you have understood this article in detail. So let us look at another article, the pulls and pushes in Jammu and Kashmir అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. So this article is mainly focusing upon the power dynamics that are there in the Jammu and Kashmir. So there is a relationship strain between Lieutenant Governor in Jammu and Kashmir,
విత్ ద సీఎం ఆఫ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. సో లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎవరు వర్క్ చేస్తున్నారంటే మనోజ్ సిన్హా గారు, అండ్ ద సీఎం ఆఫ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ ఇస్ ఉమర్ అబ్దుల్లా గారు. సో దేర్ ఈస్ అ clash between the powers between the lieutenant governor and the CM in the Jammu and Kashmir. So this is actually impacting the governance of that particular Jammu and Kashmir. Okay, so ikkada enti LG or lieutenant governor ఎవరైతే ఉంటారో, సో దే ఆల్వేస్ బీ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్. ఆల్మోస్ట్ మనం వేరే కేసెస్ లో కూడా చూస్తాము, యూనియన్ గవర్నమెంట్ కి ఒక రిప్రజెంటేటివ్ గా లెఫ్టినెంట్ గవర్నర్ పనిచేస్తూ ఉన్నారు. సో దిస్ ఈజ్ ఓవర్ రైడింగ్ ద డెసిషన్స్ దట్ ఆర్ టేకెన్ బై ది ఎలక్టెడ్ గవర్నమెంట్, దట్ ఈస్ బై ద సీఎం. సీఎం తీసుకున్న డెసిషన్స్ కి అగేన్స్ట్ గా వెళ్తున్నాయి అనమాట ఈ పర్టికులర్ లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకునే డెసిషన్స్. సో వాట్ ఆర్ ద కాన్ఫ్లిక్ట్ అండ్ వాట్ ఆర్ ది యాక్షన్స్ దట్ ఆర్ దేర్? డిసగ్రిమెంట్స్ అనేవి రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఈస్ అ డిసగ్రిమెంట్ over the decisions taken by the lieutenant governor, such as holidays. So commemorating the historical leaders, if the holidays ni prakatinchinnappudu akkada there is a dissenting, there is a difference in opinion between these both the people anamata. For example, lieutenant governor emo he has removed Sheikh Abdullah's birthday ఫ్రమ్ ద హాలిడే లిస్ట్. హాలిడే లిస్ట్ అనేది ఉంటుంది కదా, కొన్ని ఇంపార్టెంట్ పర్సనాలిటీ యొక్క బర్త్డేస్ కానీ డెత్ యానివర్సరీస్ కి కానీ బేసిక్ గా హాలిడేస్ అనేవి ఉంటాయి కదా. సో అలా షేక్ అబ్దుల్లా ఎవరైతే ఉన్నారో అతని యొక్క బర్త్డేని హాలిడే లిస్ట్ లో నుంచి తీసేయడం జరిగిందనమాట. అండ్ దిస్ పర్సన్ ద లెఫ్టినెంట్ గవర్నర్ ఈస్ ఫోకసింగ్ అపాన్ ది హాలిడే విచ్ విల్ ప్రయారిటైజ్ మహారాజా హరి సింగ్స్ బర్త్డే అనమాట. ఓకే, మహారాజా హరి సింగ్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క బర్త్డే మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో దెర్ ఇస్ అనదర్ ఇన్స్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, లెఫ్టినెంట్ గవర్నర్ యూజ్డ్ ఆర్టికల్ 311 ని యూజ్ చేయడం జరిగింది ఇన్ ఆర్డర్ టు టర్మినేట్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫర్ అలెజింగ్ ద యాంటీ నేషనల్ యాక్టివిటీస్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సమ్ యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ మీద ఆర్టికల్ 311 ని ఇంపోజ్ చేయడం జరిగిందనమాట. ఓకే, దిస్ హ్యాస్ లిమిటెడ్ ద స్టేట్స్ గవర్నమెంట్ అథారిటీ అగైన్. సో ఇలా డిఫరెంట్ ఇష్యూస్ లో దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ ద లెఫ్టినెంట్ గవర్నర్ అండ్ ద సీఎం ఆఫ్ ది జమ్మూ అండ్ కాశ్మీర్. దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల గవర్నెన్స్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఓకే, సో అయితే బేసిక్ గా మనకి దేర్ ఆర్ ల్యాక్ ఆఫ్ క్లియర్ బిజినెస్ రూల్స్. జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఆఫ్ 2019, దీంట్లో ప్రాపర్ గా ప్రొవిజన్స్ ని మెన్షన్ చేయలేదు. వాట్ ఆర్ ద పవర్స్ ఆఫ్ లెఫ్టినెంట్ గవర్నర్, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ సీఎం అనేది ఒక క్లారిటీ అనేది ప్రాపర్ గా మెన్షన్ చేయలేదు. సో దట్ ఈస్ లీడింగ్ టు దిస్ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్స్. అయితే ఉమర్ అబ్దుల్లా హ్యాస్ సాట్ టు రీకన్సైల్ విత్ న్యూ ఢిల్లీ అనమాట. సో సెంట్రల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఎంగేజ్ చేద్దామని చెప్పేసి he's advocating for the statehood. ఎందుకు? బికాస్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో he is actually having a difference in opinions between with the CM కాబట్టి. సో CM గారు సెంట్రల్ లీడర్స్ తో మాట్లాడి he wanted to ask for the statehood. ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్ కి స్టేట్హుడ్ ఇవ్వండి అని చెప్పేసి అతను కోరడం జరుగుతుంది అనమాట. అండ్ he want to position himself as a pragmatic politician. ఓకే, అయితే ఈ టాపిక్ అనేది మనకి GS2 లో యూజ్ అవుతుంది అనమాట. విత్ రెస్పెక్ట్ టు డెవల్యూషన్ ఆఫ్ పవర్ అండ్ ఫినాన్స్ టు ద లోకల్ లెవెల్స్, ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద యూనియన్ అండ్ స్టేట్స్. హిస్టారికల్ కాంటెక్స్ట్, డ్యూటీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో, సో ఇట్ వాస్ ఫార్మ్ బేస్డ్ ఆన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2019. సో దాంతో మనం ఏం చేసాం, ఎర్స్ట్ వైల్ స్టేట్ ఏదైతే ఉంటుందో దాన్ని 2 UTs గా మనం డివైడ్ చేయడం జరిగింది. వన్ ఇస్ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అండ్ వన్ ఇస్ లడాక్. ఓకే, అబ్రిగేషన్ అయిపోయిన తర్వాత, ఆర్టికల్ 370 అప్గ్రేడ్ అయిపోయిన తర్వాత, గవర్నెన్స్ ఇన్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ ఇట్ హ్యాస్ సీన్ అ సిగ్నిఫికెంట్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. యాజ్ ఐవ్ ఆల్రెడీ టోల్డ్ యూ, లెఫ్టినెంట్ గవర్నర్ కి సీఎం కి క్లాషెస్ అనేవి ఏర్పడుతున్నాయి. బికాస్ ఆఫ్ దాట్ మిస్ గవర్నెన్స్ యాక్టివిటీస్ అనేవి అక్కడ జరుగుతున్నాయి అనమాట. ఇఫ్ యూ లుక్ ఎట్ ద కరెంట్ గవర్నెన్స్ ఇష్యూస్ బిట్వీన్ దెమ్, లెఫ్టినెంట్ గవర్నర్ అండ్ ద నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఉమర్ అబ్దుల్లా హ్యాస్ ఐడియాలజికల్ అండ్ లైక్ మనోజ్ సిన్హా కానివ్వండి, ఉమర్ అబ్దుల్లా కానివ్వండి, దెర్ ఇస్ అన్ ఐడియాలజికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ డిఫరెన్సెస్ ఆల్సో. ఓకే, సో లెఫ్టినెంట్ గవర్నర్ ఇస్ టేకింగ్ యూనిలాటరల్ డెసిజన్ మేకింగ్ పవర్స్. అతని యొక్క స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో దిస్ ఇస్ బైపాసింగ్ ద సీఎంస్ ఆఫీస్ ఆల్సో. ఓకే, గవర్నర్ యొక్క డిస్క్రిషనరీ పవర్స్ ని కొన్నిసార్లు యూజ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, లెఫ్టినెంట్ గవర్నర్ ఎక్స్టెండెడ్ ద టెన్యూర్ ఆఫ్ ద 2 వైస్ ఛాన్సలర్స్ వితౌట్ కన్సల్టింగ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో డిస్క్రిషనరీ పవర్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. వితౌట్ COM's పర్మిషన్స్ he has actually extended the tenure of the 2 vice chancellors అనమాట. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. సో అండ్ టర్మినేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ అండర్ ఆర్టికల్ 311 నేను ఆల్రెడీ చెప్పినట్టు. సో దీనివల్ల ఏమవుతుంది, దిస్ విల్ ఇంపాక్ట్ ద గవర్నెన్స్ ఆఫ్ ది స్టేట్. ఓకే, బిజినెస్ రూల్స్ లేకపోవడం వల్ల, కన్సల్టేషన్ మెకానిజమ్స్ లేకపోవడం వల్ల గవర్నెన్స్ ఆఫ్ ద స్టేట్ అనేది ఎఫెక్ట్ అవుతూ వస్తుంది. ఓకే,
What are the political developments? So Omar Abdullah reconciliation efforts. Abdullah has sought to rebuild relations with Srinagar and New Delhi. So already చెప్పినట్టు సెంట్రల్ లీడర్స్ అండ్ అదర్ స్టేట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఢిల్లీ అండ్ శ్రీనగర్, వాళ్ళతో మీట్ అయ్యి, అండ్ హీ వాంట్ టు మీట్ విత్ ద సీనియర్ బీజేపీ లీడర్స్ ఆల్సో, ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, అండ్ హీ వాంటెడ్ టు అడ్వకేట్ ఫర్ ద ఫుల్ స్టేట్ హుడ్. ఆల్రెడీ చెప్పినట్టు జమ్మూ అండ్ కాశ్మీర్ కి స్టేట్ హుడ్ ఇవ్వండి అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, so this rose a tension with BJP. So Abdullah criticized the Congress objection to electronic voting, reflecting his attempt to position himself as a rational and pragmatic politician. అంటే ఏంటి, ఇక్కడ బీజేపీ వైపే కాదు, బీజేపీకి అపోజిషన్ ఉన్నాడని కాంగ్రెస్ కి కూడా సపోర్ట్ చేయట్లేదు. సో కాంగ్రెస్ ఏదైతే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని అంటున్నారో ఆ ఒపీనియన్ ని కూడా సపోర్ట్ చేయట్లేదు అనమాట ఇతను. అంటే హీఈస్ హ్యావింగ్ అ న్యూట్రల్ స్టాండ్స్ అని చెప్పొచ్చు. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్? So there is an implication for federalism. So basically ఈ article is highlighting that federalism లో, okay, federalism అనే ప్రాబ్లం అనేది, ఫెడరలిజం లో ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతున్నాయి ఇన్ ద కంట్రీ లైక్ ఇండియా అని చెప్పేసి ఈ ఆర్టికల్ హైలైట్ చేస్తుంది. ఓకే, ఇట్ హైలైట్స్ ద ఛాలెంజెస్ ఇన్ ద డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్ అండ్ ది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. అండ్ ది ఆర్టికల్ ఇంకేం హైలైట్ చేస్తుంది, ఇట్ షోస్ ద గవర్నెన్స్ ఇష్యూస్ ఇన్ ద కాన్ఫ్లిక్ట్ జోన్స్. ఓకే, ఎఫెక్టివ్ గవర్నెన్స్ మెకానిజమ్స్ తో మనం ముందుకు రావాలి, ఎస్పెషలీ ఇన్ ద ఏరియాస్ లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్, బార్డర్ ఏరియాస్ లో ఉంటాయి, సెన్సిటివ్ రీజన్స్ కాబట్టి గవర్నెన్స్ అనేది ప్రాపర్ గా నడుస్తూ ఉంటేనే, సో దట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ ఇంటర్నల్ సెక్యూరిటీ అని చెప్పేసి ఈ ఆర్టికల్లో హైలైట్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఆల్సో ఫోకసెస్ అపాన్ డెమోక్రటిక్ ఫంక్షనింగ్. సో ఈ ఫ్రిక్షన్ ఏదైతే ఉంటుందో బిట్వీన్ ద లెఫ్టినెంట్ గవర్నర్ అండ్ ద సీఎంస్ ఆఫీస్, ఇది పబ్లిక్ ఫేత్ ని అండర్మైన్ చేస్తుంది ఎలక్టరల్ ప్రాసెస్ మీద, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ మీద. కాబట్టి ఒక మంచి సజెషన్స్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. సో ఏదైతే 2019 రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉందో దాంట్లో బిజినెస్ రూల్స్ ని ప్రాపర్ గా క్లారిఫై చేయండి. డీలినియేట్ ద పవర్స్ బిట్వీన్ లెఫ్టినెంట్ గవర్నర్ అండ్ ద సీఎం. ప్రాపర్ గా పవర్ డీలినియేషన్ జరిగినప్పుడు ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ అనేవి రావు. అండ్ డెమోక్రటిక్ ప్రాసెస్ ని స్ట్రెంగ్థెన్ చేయండి, సీఎం యొక్క రోల్ ని పెంచండి, సిఓఎంస్ యొక్క రోల్ ని పెంచండి, బికాస్ దే ఆర్ ద యాక్చువల్లీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, పీపుల్ ఎలక్ట్ చేయబడిన రిప్రజెంటేటివ్స్ కాబట్టి సీఎం యొక్క రోల్ ని పెంచండి అని చెప్పేసి అంటున్నారు. అండ్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ మీద మధ్యలో ఉన్న కొలాబరేషన్ కూడా, కన్సల్టేషన్ కూడా ఎంకరేజ్ అవ్వాలి. సో వీ హ్యావ్ టు ఎంకరేజ్ ద కన్సల్టేషన్ అండ్ కొలాబరేషన్ బిట్వీన్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్. ఓకే, రీజనల్ ఏలియనేషన్ ని కూడా అడ్రస్ చేయాలి. వీ హ్యావ్ టు the policies that are taken by the national government should focus on integrating Jammu and Kashmir population into the democratic mainstream also. Mainstream nation లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి. ట్రస్ట్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎరేజ్ చేయాలన్నమాట. ఏలియనేషన్ ఇష్యూస్ ని అడ్రస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఓకే, అండ్ పుష్ ఫర్ ఫుల్ స్టేట్ హుడ్. Restoration of the state would empower the local institution and also it will enhance the governance of that particular state. So statehood ఇచ్చేయండి, దానివల్ల we can actually empower the people. సో పబ్లిక్ ట్రస్ట్ ని గెయిన్ చేయొచ్చు మనము, అప్పుడు స్మూత్ గా గవర్నెన్స్ అనేది ఫంక్షన్ అవుతుంది అని చెప్పేసి ఈ ఆర్టికల్లో పాయింట్స్ ని హైలైట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, so let us look at another article, India among 25 nations with the high religious restrictions. సో అయితే దీంట్లో ప్యూ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దాని బేసిస్ మీద ఈ ఆర్టికల్ రాయడం జరిగింది అనమాట. సో లెట్ us see the findings of this particular report that is given by Pew Research Center. సో Pew Research Center ఏదైతే ఉంటుందో 2022లో, ఓకే, 2021 డేటా ప్రకారం ఇట్ హ్యాస్ ర్యాంక్డ్ ఇండియా అమాంగ్ ద టాప్ 25 కంట్రీస్ with high religious restrictions. సో హై రిలీజియస్ రిస్ట్రిక్షన్స్ ఉన్న టాప్ 25 నేషన్స్ లో ఇండియాని పెట్టడం జరిగింది ఈ ప్యూ రీసెర్చ్ సెంటర్. ఓకే, సో దీంట్లో భాగంగా ఇది 2 ఇండిసెస్ ని యూజ్ చేయడం జరిగింది. ఒకటి సోషల్ హాస్టిలిటీస్ ఇండెక్స్, ఓకే, అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇట్ యూజ్ సంథింగ్ కాల్డ్ as GRI which is గవర్నమెంట్ రెస్ట్రిక్షన్ ఇండెక్స్. ఓకే, ఈ రెండింటి ఆధారంగా ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. అయితే ఈ SHI అంటే ఏం చెప్పాను, సోషల్ హాస్టిలిటీస్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిజం, మాబ్ వైలెన్స్, ఇవన్నీ ఏవైతే ఉంటాయో దీంట్లో ఇండియాకి ఎంత స్కోర్ ఇచ్చింది అంటే ఆల్మోస్ట్ 9.3 out of 10. ఓకే, 10 points కి 9.3 ర్యాంకింగ్ ఇవ్వడం, లైక్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇట్ ఇస్ వెరీ హై. ఇట్ ఇండికేట్స్ దట్ లాట్ ఆఫ్ రిలీజియస్ రిలేటెడ్ హాస్టాలిటీస్ అనేవి ఇండియాలో జరుగుతున్నాయి, లైక్ మాబ్ వైలెన్స్, టెర్రరిజం, రిలీజియస్ కన్వర్జన్స్, రిలీజియస్ సింబల్స్ కి సంబంధించిన వైలెన్సెస్, ఇలా చాలా జరుగుతున్నాయని చెప్పేసి చెప్పింది అనమాట. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ GRI అంటే గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ ఇండెక్స్ లో ఇండియాకి ఎంత స్కోర్ ఇవ్వడం జరిగిందంటే 6.4 స్కోర్ ఇవ్వడం జరిగింది out of 10. Okay, so this indicates the high restrictions.
through the policies, through the schemes of the government, through the practices of the government. It says that government is limiting the religious practices. Unequal benefits ఇవ్వడం జరుగుతుంది టు డిఫరెంట్ రిలీజియస్ గ్రూప్స్ అని చెప్పేసి ఈ పర్టికులర్ ప్యూ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు రిపోర్ట్ లో చెప్పడం జరిగింది అనమాట. ఇఫ్ యూ లుక్ ఎట్ ద గ్లోబల్ ట్రెండ్స్, గ్లోబల్ లెవెల్లో మనం చూసుకుంటే, సో గవర్నమెంట్ హరాస్మెంట్ ఆన్ ద రిలీజియస్ గ్రూప్స్ వాజ్ అబ్జర్వ్డ్ ఎట్ 94% అనమాట. 198 కంట్రీస్ లో వాళ్ళు స్టడీ చేస్తే ఓవరాల్ గ్లోబల్ లెవెల్లో 94% హరాస్మెంట్ అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి ఉంది ఆన్ ద రిలీజియస్ యాక్టివిటీస్ అని చెప్పేసి చెప్తుంది. ఓకే, అండ్ ఆల్సో రిలీజియస్ వర్షిప్ లో గవర్నమెంట్ హ్యాస్ ఇన్వాల్వ్డ్ 86% ఆఫ్ ద కేసెస్ లో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిందని కూడా చెప్తున్నారు అనమాట. అయితే ఈ టాప్ 25 నేషన్స్ లో పాకిస్తాన్, ఇజ్రాయెల్, నైజీరియా, ఈజిప్ట్ ఈ నేషన్స్ ఉన్నాయి అలాంగ్ విత్ ద ఇండియా. Okay, what is this implication? Okay, what is the implication of this particular thing anante India lo secularism is the principle that we follow. Okay, secularism అనే ఐడియాలజీని మనం ఫాలో అవుతున్నాం. బట్ దిస్ పర్టికులర్ రిపోర్ట్ ఇచ్చిన డేటా ప్రకారం ఇట్ మెన్షన్ దట్ సెక్యులరిజం అనేది అండర్మైన్ అవుతుంది. ఓకే, వీఆర్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ ద సెక్యులరిజం యాజ్ ఎన్ష్రైన్డ్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో పర్సిస్టెంట్ సోషల్ అండ్ గవర్నమెంటల్ ప్రెషర్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో ఇవి రిలీజియస్ హార్మోనీని హిండర్ చేస్తున్నాయి అని చెప్పేసి ఈ ఆర్టికల్ హైలైట్ చేస్తుంది. ఓకే, సో వాట్ ఆర్ ద కీ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ర్యాంకింగ్స్ అంటే ఆల్రెడీ చెప్పినట్టు ఇంటర్ కమ్యూనిటీ టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి, మాబ్ లించింగ్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో గవర్నమెంటల్ రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయి. ఇవన్నీ దీస్ ఆర్ మేకింగ్ ఇండియా ఇన్ ద టాప్ 25 నేషన్స్ విత్ హై రిలీజియస్ రెస్ట్రిక్షన్స్. Okay, this particular topic is important for the social empowerment, communalism and secularism in the GS3 point of view, and GS2 లో కూడా మనకి ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. అయితే ఆల్రెడీ చెప్పినట్టు ప్యూ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం టాప్ 25 నేషన్స్ లో ఇండియా ఉందన్నమాట యాజ్ ఆఫ్ 2022 డేటా. సో దీంట్లో సోషల్ హాస్టిలిటీస్ ఇండెక్స్, గవర్నమెంట్ రెస్ట్రిక్షన్ ఇండెక్స్ ప్రకారంగా మనకి ర్యాంకింగ్ ఇవ్వడం జరిగిందనమాట. కీ హైలైట్స్ చూసుకుంటే ఇండియాస్ పొజిషన్ ఎస్హెచ్ఐలో 9.3 స్కోర్ అండ్ జిఆర్ఐలో 6.4 అని చెప్పాను. 62% ఆఫ్ ద కంట్రీస్ హ్యావ్ లో ఆర్ మోడరేట్ జిఆర్ఐ అండ్ ద హెచ్హెచ్ఐ స్కోర్స్. అయితే నెంబర్ ఆఫ్ కంట్రీస్ విత్ హై అండ్ వెరీ హై సోషల్ హాస్టిలిటీ ఇండెక్స్ స్కోర్ చూసుకుంటే లాస్ట్ టైం ఈ స్టడీ కండక్ట్ చేసినప్పుడు అంటే 2021 డేటాలో 50 ఉంటే అది ఇంకా ఎక్కువ అవ్వడం జరిగిందనమాట. ఓకే, ఎస్హెచ్ఐలో మెయిన్ గా నైజీరియా, పాకిస్తాన్, ఇరాన్ లాంటి కంట్రీస్ కి ఎక్కువగా స్కోర్ అనేది వచ్చింది. అంటే ఎక్కువగా రిలీజియస్ యాక్టివిటీస్ మీద రెస్ట్రిక్షన్స్ అలాంటి కంట్రీస్ లో ఉన్నాయన్నమాట. ఓకే, ఎందుకు జరుగుతున్నాయంటే చెప్పాను, మాబ్ వైలెన్స్, టెర్రరిస్ట్ యాక్టివిటీస్, హరాస్మెంట్, డిస్క్రిమినేషన్ ఎక్సెట్రా. గవర్నమెంట్ రిస్ట్రిక్షన్ ఇండెక్స్ లో కూడా ఇండియాకి నాట్ సూటబుల్ ర్యాంక్ అండ్ సూటబుల్ స్కోర్ అనేది రాలేదు. చాలా రెస్ట్రిక్షన్స్ గవర్నమెంట్ పరంగా కూడా ఎదురవుతున్నాయి. అయితే వాట్ ఆర్ ద ఛాలెంజెస్? కమ్యూనల్ టెన్షన్స్ ఉన్నాయి, లైక్ మాబ్ వైలెన్స్, రిలీజియస్ కన్వర్జన్స్ అండ్ ఆల్. పాలసీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిస్ట్రిక్షన్స్. సో తీసుకొచ్చే పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డిస్క్రిమినేటరీ టువర్డ్స్ ద సర్టెన్ కమ్యూనిటీస్. బ్యూరోక్రాటిక్ హ్యాడిల్స్ ఉన్నాయి. ఓకే, దిస్ విల్ హ్యాంపర్ ద గ్లోబల్ ఇమేజ్ ఆల్సో. సో ఇట్ షోస్ ద రైజింగ్ ఇంటాలరెన్స్ in the global level countries also. India యొక్క ఇమేజ్ ని కూడా దెబ్బతీస్తుంది ఈ ర్యాంకింగ్. ఓకే, వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? వీ హ్యావ్ టు ప్రమోట్ ది ఐడియాలజీ ఆఫ్ సెక్యులరిజం. ఈక్వల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్ని రిలీజన్స్ కి. కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ ఇన్ ఆల్ ద లోకల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆల్సో ప్రాపర్ ఇంటర్ఫేట్ డైలాగ్ ని ప్రమోట్ చేయడం కూడా ఇంపార్టెంట్. పాలసీ రిఫార్మ్స్ తీసుకురావాలి, బ్యూరోక్రాటిక్ ప్రాసెస్ ని సింప్లిఫై చేయాలి. వీ హ్యావ్ టు మేక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్, ఎడ్యుకేషన్ ని తీసుకురావాలి. ఓకే, లా అండ్ ఆర్డర్ ని కూడా స్ట్రెంథెన్ చేయాలన్నమాట. సో దిస్ క్యాన్ బి ద వే ఫార్వర్డ్ ఆర్ ద సజెషన్స్ in order to achieve the ideal called as secularism. Okay, so let us look at another article. Quad members vote to work vigorously towards a free, open and stable Indo-Pacific region అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో అయితే ఇండియా ఇంకా మిగతా క్వాడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ట్యూస్డే రోజు మీట్ అవ్వడం జరిగింది అనమాట. సో దే రియఫర్మ్డ్ దట్ గ్రూప్ అనేది, క్వాడ్ గ్రూపింగ్ అనేది, దే విల్ వర్క్ కమిటెడ్లీ టువర్డ్స్ ద ఫ్రీ, ఓపెన్ అండ్ పీస్ఫుల్ ఇండో పెసిఫిక్. సో చైనా యొక్క మిలిటరీ మజిల్ ఫ్లెక్సింగ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని కౌంటర్ చేయడానికి దీస్ 4 కంట్రీస్ ఆర్ కమింగ్ అప్ విత్ సమ్ ఐడియాలజీస్ అని చెప్పేసి దే హ్యావ్ స్పోకెన్ అబౌట్ దాట్. సో ఫారెన్ మినిస్టర్స్ మీట్ అవ్వడం జరిగింది ఆఫ్ ద 4 నేషన్స్. సో దే మేడ్ ద ప్లెడ్జ్ ఇన్ ద జాయింట్ స్టేట్మెంట్ కమామరేటింగ్ ద 20th యానివర్సరీ. సో క్వాడ్ యొక్క 20th యానివర్సరీని బేస్ చేసుకొని ఈ పర్టికులర్ స్టేట్మెంట్స్ ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇండియా క్వాడ్ మెంబర్స్ లో ఎవరెవరు ఉంటారు? ఇండియా ఉంటుంది, యుఎస్ఏ ఉంటుంది, ఆస్ట్రేలియా ఉంటుంది అండ్ జపాన్ ఉంటుంది. 20 years ago they have made they have come together to extend
అసిస్టెన్స్ ఇన్ రెస్పాన్స్ టు ద 2004 ఇండియన్ ఓషన్ ఎర్త్క్వేక్. ఇండియన్ ఓషన్ ఎర్త్క్వేక్ అనేది 2004 లో వచ్చింది కదా సునామీ. రీసెంట్ క్లాసెస్ లో కూడా సునామీ గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో సునామీ ఏదైతే వచ్చిందో దాని తర్వాత okay, these 4 countries have come together to extend the assistance in response to this particular tsunami, and their coalition subsequently took in the form of the quad grouping laga మారడం జరిగింది అనమాట. అయితే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఈ క్వాడ్ ఏదైతే ఉంటుందో లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ తో ముందుకు రావడం జరిగింది. ఓకే, which actually addressed some of the pressing needs and challenges that are in the Indian Ocean region. Indian Ocean region యొక్క సెక్యూరిటీ అనేది ఈ క్వాడ్ గ్రూపింగ్ యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. వాళ్ళు సెక్యూరిటీ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, కనెక్టివిటీ పరంగా లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ తో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో క్వాడ్ కంట్రీస్ ముందుకు రావడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ ఇస్ సెకండ్ హాఫ్ ఆఫ్ 2025 లో క్వాడ్ సమిట్ ని ఇండియా షెడ్యూల్ చేస్తుంది అనమాట. ఇండియాలో క్వాడ్ సమిట్ అవ్వబోతుంది. ఓకే, సో ఈ ఫారెన్ కంట్రీస్ మీట్ ఎవరైతే ఫారెన్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ మెట్. ఈ 4 నేషన్స్ యొక్క ఫారెన్ మినిస్టర్స్ 20th యానివర్సరీని ఓకే కమామరేట్ చేయడానికి మీట్ అయ్యారనమాట. ఓకే, దే స్పోక్ అబౌట్ వర్కింగ్ టుగెదర్ ఇన్ రెస్పాన్స్ టు ద ఫ్యూచర్ నీడ్స్ ఆఫ్ ఇండో పెసిఫిక్. సో ఈ 4 పార్ట్నర్స్ దే హ్యావ్ అ విజన్ ఆఫ్ అ ఫ్రీ ఓపెన్ ఇండో పెసిఫిక్ అనమాట. ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పెసిఫిక్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. దే వాంట్ అ పీస్ఫుల్, స్టేబుల్ అండ్ ప్రాస్పరస్ Pacific region. Okay, ఈ particular context లో let's have a clear discussion on the quad grouping. Okay, if you look at the background of this particular quad grouping, so India, US, Australia and Japan are the members of the quad. 2004 tsunami tarvata to give the assistance this particular grouping was formed. తర్వాత క్వాడ్ గా మారడం జరిగింది. సో దేర్ విజన్ ఈస్ టు ప్రమోట్ అ ఫ్రీ, ఓపెన్, పీస్ఫుల్ అండ్ ద రూల్ బేస్డ్ ఇండియన్ పెసిఫిక్ రీజన్, ఇండో పెసిఫిక్ రీజన్. ఓకే, విచ్ ఫోకసెస్ ఆన్ సాబర్నిటీ అండ్ ఆల్సో ఇన్ ద ఇంటర్నేషనల్ లా. సో బేసిక్ గా రీసెంట్ డెవలప్మెంట్స్ మనం చూసుకుంటే ఇండో పెసిఫిక్ విజన్. So it reaffirmed commitment to the region's freedom, stability and the prosperity. So Indo-Pacific vision toni munduku vacharannamata ee countries. They want to counter China's increase in military assertiveness in the Indo-Pacific region. Okay, they also spoke about supporting to ASEAN nations. So ASEAN nations evaithe untayo vaali yokka centrality ki మేము సపోర్ట్ చేస్తాం. సో ఆసియాన్ అవుట్లుక్ అనేది ఇండో పెసిఫిక్ రీజియన్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి, ఇంక్లూజివిటీ ఆఫ్ ద రీజియన్ ని మెయింటైన్ చేయడానికి ఆసియాన్ కంట్రీస్ ఇంపార్టెంట్ అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. అండ్ వాట్ ఆర్ ద కీ ఏరియాస్ దట్ దే ఆర్ గోయింగ్ టు ఫోకస్ అంటే మెరిటైమ్ సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ ద కనెక్టివిటీ. ఓకే, సో దే ఎంఫసైజ్ రెస్పెక్ట్ ఫర్ పెసిఫిక్ లెడ్ ఆర్కిటెక్చర్ ఇంక్లూడింగ్ పెసిఫిక్ ఐలాండ్ ఫోరం, ఓకే, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్స్. సో దీంట్లో కూడా వాళ్ళు పార్ట్నర్షిప్ అయి ఉన్నారనమాట. ఓకే, మెయిన్లీ ఏదైతే ఇండో పెసిఫిక్ రీజియన్ యొక్క సేఫ్టీ గురించి, సెక్యూరిటీ గురించి మాట్లాడే ఓకే గ్రూపింగ్స్ ఉంటాయో అన్నిట్లలో ఈ 4 కంట్రీస్ ఉన్నాయన్నమాట. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఛాలెంజెస్, సో చైనా వ్యూస్ క్వాడ్ యాజ్ అ కంటైన్మెంట్ స్ట్రాటజీ అనమాట. సో దీనివల్ల రీజనల్ టెన్షన్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద కోఆర్డినేషన్ అమాంగ్ ద మెంబర్స్, ఓకే, సో కొన్నిసార్లు డైవర్స్ స్ట్రాటజిక్ ప్రయారిటీస్ ఉండడం వల్ల కొన్నిసార్లు ప్రాపర్ గా కొలాబరేట్ అవ్వలేకపోతున్నారు, కోఆర్డినేట్ అవ్వలేకపోతున్నారు ఈ 4 నేషన్స్. అండ్ ఇంక్లూజివిటీ పరంగా కూడా ఛాలెంజెస్ ఉన్నాయి. ఎన్షూరింగ్ స్మాలర్ నేషన్స్ ఇన్ ద ఇండో పెసిఫిక్ ఫీల్ రిప్రజెంటెడ్ ఇన్ ద క్వాడ్ ఇనిషియేటివ్స్ ఇస్ ఇంపార్టెంట్. సో ఈ 4 కంట్రీసే కాకుండా స్మాలర్ నేషన్స్ రిప్రజెంటేషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ప్రస్తుతం అయితే వీఆర్ ల్యాకింగ్ దట్ రిప్రజెంటేషన్. ఏం చేస్తే బాగుంటుంది? వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ ద కొలాబరేషన్. ఓకే, వీ హ్యావ్ టు ఫోస్టర్ ఎకానమిక్ కోఆపరేషన్ టు సపోర్ట్ ఇండో పెసిఫిక్ నేషన్స్. ఓకే, సో ఇండో పెసిఫిక్ నేషన్, ఆసియా నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎకానమిక్ సపోర్ట్ అనేది ఇవ్వాలి చిన్న చిన్న నేషన్స్ కి. అండ్ మెరిటైమ్ సెక్యూరిటీని ఎన్హాన్స్ చేయాలి. ఓకే, ఆసియాన్ కంట్రీస్ తో ప్రాపర్ ఎంగేజ్మెంట్ అనేది ఉండాలన్నమాట. సో ఆసియాన్ సెంట్రాలిటీ మీద దృష్టి అనేది పెట్టాలి. అండ్ స్మాలర్ నేషన్స్ ఏవైతే ఉంటాయో వీ హ్యావ్ టు అసిస్ట్ దెమ్ ఇన్ ఇంప్రూవింగ్ దెర్ మెరిటైమ్ క్యాపబిలిటీస్ ఆల్సో. కెపాసిటీ బిల్డింగ్ మెజర్స్ ని మనం తీసుకురావాలన్నమాట. ఓకే, we have to promote Quad's vision as an inclusive and rules-based to counter negative narratives from the China. Okay, so this is how the Quad will work. Okay, so ఇక్కడ చిన్న ఆర్టికల్ రావడం జరిగింది కాబట్టి we have discussed the background information as well. Okay, let's go to another article. So like next article, Willow is a small chip for Google but a quantum leap for computing అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు I'll tell you the basics of quantum computing. Okay, you need to understand the difference between classical computing or the quantum computing. వీటి మధ్యలో డిఫరెన్స్ అనేది మీకు తెలియాలి. సో బేసిక్ గా క్లాసికల్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మనము లైక్ ల్యాప్టాప్స్ అండ్ ఆల్, దీస్ ఆర్ ద క్లాసికల్ కంప్యూటర్స్. దీంట్లో డేటా ఎలా ప్రాసెస్ అవుతుంది? సో బై యూసేజ్ ఆఫ్ బైనరీ బిట్స్. సో ఈ బైనరీ బిట్స్ అంటే ఏంటి? ఐదర్ 0 or 1.
ఓకే, ఈ రెండిటితో మనకి డేటా అనేది ప్రాసెస్ అవుతుంది బేసిక్గా క్లాసికల్ కంప్యూటర్స్లో. వెరాజ్ క్వాంటమ్ కంప్యూటర్స్లో మనకి 0 అండ్ 1 ఏవైతే ఉన్నాయో వీటినే మనము క్యూబిట్స్ అంటాం అనమాట. సో 0 అండ్ 1 డిఫరెంట్ టైమ్స్లో ఉండవు, సేమ్ టైమ్స్లో ఉంటాయి క్వాంటమ్ కంప్యూటింగ్లో. సో బేసిక్గా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్ వర్క్స్ ఆన్ ద క్యూబిట్స్. క్యూబిట్స్ అనేవి డేటా ప్రాసెసింగ్ చేస్తాయి అనమాట క్వాంటమ్ కంప్యూటింగ్లో. ఓకే, సో ఈ క్యూబిట్స్ అంటే ఏంటి, 0 అండ్ 1 ఒకటేసారి ఉంటాయన్నమాట. సో దే విల్ నాట్ బి ఇన్ ద డిఫరెంట్ టైమ్స్. సో ఎట్ ద సేమ్ టైం 0 అండ్ 1 రెండు ఒకేసారి మనకు కనిపిస్తాయి క్యూబిట్స్ లో. సో దానివల్ల మనకి ఏంటంటే మల్టిపుల్ క్యాలిక్యులేషన్ సైమల్టేనియస్ గా క్వాంటమ్ కంప్యూటర్స్ చేయగలుగుతాయి అనమాట. సో క్వాంటమ్ కంప్యూటింగ్ విల్ యాక్చువల్లీ వర్క్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అండ్ ద ఎంటాంగిల్మెంట్. ఓకే, ఈ 2 ప్రిన్సిపల్స్ మీద క్వాంటమ్ కంప్యూటింగ్ వర్క్ అవుతాయి అనమాట. సో సూపర్ పొజిషన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సో మీరు ఒక కాయిన్ టాస్ చేశారు. సో బేసిక్గా కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్స్ కానీ టేల్స్ కానీ వస్తాయి. సో హెడ్స్ కానీ టేల్స్ కానీ వచ్చే ప్రాసెస్ ఏమో మనకి వీ కెన్ లింక్ ఇట్ విత్ ద క్లాసికల్ కంప్యూటర్స్. బట్ కాయిన్ టాస్ చేసినప్పుడు ఎయిర్లో ఉన్నప్పుడు, సో వెన్ ద కాయిన్ టాస్డ్ ఈజ్ ఇన్ ద ఎయిర్, అది రెండు కనపడతాయి మనకు. ఒక సైడ్ హెడ్ కనబడుతుంది, ఇంకో సైడ్ టేల్స్ కనబడతాయి. ఇట్ మీన్స్ దట్ 0 అండ్ 1 రెండు ఒకేసారి ఒకే టైంలో ఉండడాన్ని మనము ఓకే సూపర్ పొజిషన్ అని అంటాం అనమాట. ఓకే, సో a qubit can be in multiple states. It can be in the 0, it can be in the 1 only at once. ఓకే, ఒకటేసారి రెండు స్టేట్స్ లో ఉంటాయి అనమాట. లైక్ ఫ్లిప్పింగ్ అ కాయిన్ దట్ ఈస్ స్పిన్నింగ్ ఇన్ ద ఎయిర్. ఓకే, ఆన్ ది అదర్ హ్యాండ్ అదర్ ప్రిన్సిపల్ మీద కూడా మనకు క్వాంటమ్ కంప్యూటింగ్ వర్క్ చేస్తాయి. దట్ ఈస్ నథింగ్ బట్ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అని అంటాం అనమాట. ఓకే, సో బేసిక్ గా లెట్ మీ గివ్ అన్ ఎగ్జాంపుల్. సో ఒక 2 బాక్సెస్ తీసుకోండి. 2 బాక్సెస్ తీసుకొని ఓకే ఒక దాంట్లో ఒక 1 రూపీ కాయిన్ వేయండి. క్లోజ్ ద లిడ్. సో బయట నుంచి ఈ 2 బాక్సెస్ సేమ్ గా కనిపిస్తాయి అనమాట, సేమ్ కనిపిస్తాయి. సో షఫల్ ద 2 బాక్సెస్, రెండింటిని షఫల్ చేయండి and you go to another planet. So by picking up one box you go to another planet. Okay, Mars kaina vellandi, okay, any part of the universe ki vellandi. So akkadiki vella tarvata if you open that particular box అందులో మీకు కాయిన్ కనబడలేదంటే మీరు ఇంట్లో పెట్టేసిన బాక్స్ లో ఖచ్చితంగా కాయిన్ ఉంది అని అర్థమే కదా, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బాక్స్ ని తీసుకెళ్లారు అనుకోండి. సో మీరు మార్స్ కి వెళ్ళి ఆ పర్టికులర్ బాక్స్ ని ఓపెన్ చేస్తే మీకు కాయిన్ కనబడింది అనుకోండి. ఇట్ మీన్స్ దట్ అనదర్ బాక్స్ విచ్ ఇస్ దేర్ ఎట్ యువర్ హోమ్ డజంట్ హ్యావ్ ఎనీ కాయిన్ ఇన్ ఇట్. ఓకే, అంటే ఇక్కడ మనకి ఒకటి ఓపెన్ చేస్తే మనకి రెండో దాంట్లో ఏముందో కూడా మనకు తెలిసిపోతుంది. సో దిస్ ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ ఎంటాంగిల్మెంట్ అనమాట. సో క్యూబిట్స్ ఏవైతే ఉంటాయో దే కెన్ బి లింక్డ్. సో రెండు క్యూబిట్స్ దే ఆల్వేస్ బి లింక్డ్. ఓకే, ద స్టేట్ ఆఫ్ 1 క్యూబిట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఎఫెక్ట్స్ ది అదర్ క్యూబిట్ ఆల్సో. ఓకే, ఒక క్యూబిట్ యొక్క స్టేట్ మనం చూస్తే డెఫినెట్ గా సెకండ్ క్యూబిట్ స్టేట్ ఏంటో కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎంటాంగిల్మెంట్ అనమాట. సో ఇక్కడ మనకు సూపర్ పొజిషన్ అండ్ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ మీద క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది వర్క్ అవుతుంది అనమాట. If you look at the real life examples, so first example is with respect to weather prediction. So weather prediction lo if you look at it, classical computers ఏవైతే ఉన్నాయో they struggle with the complex models. So దీంట్లో thousands of variables ఉంటాయి కాబట్టి classical computers they struggle in the weather processing or weather prediction. కానీ quantum computers ఏం చేస్తాయి, because of their ability to work simultaneously, because of the superposition and entanglement, అవి ఏం చేస్తాయంటే ఆల్ వేరియబుల్స్ ని, ఈ కాంప్లెక్స్ వేరియబుల్స్ ని కూడా సైమల్టేనియస్ గా కోడింగ్ చేసేసి మనకి అక్యురేట్ క్లైమేట్ మోడల్స్ ని అండ్ వెదర్ ప్రెడిక్షన్స్ ని ఇస్తాయి అనమాట. అండ్ ద సెకండ్ ఎగ్జాంపుల్ విత్ రెస్పెక్ట్ టు డ్రగ్ డిస్కవరీ. ఓకే, సో న్యూ డ్రగ్స్ ని ఫైండ్ అవుట్ చేయడం, ఓకే, ఇట్ నీడ్స్ టెస్టింగ్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్ ని టెస్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఈ క్లాసికల్ కంప్యూటింగ్ లో మిలియన్స్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్ టెస్టింగ్ లో చాలా టైం పడుతుంది. వెరాజ్ క్వాంటమ్ కంప్యూటింగ్ లో బికాస్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ లైక్ సూపర్ పొజిషనింగ్ అండ్ ఎంటాంగిల్మెంట్ దే కెన్ డూ ఇట్ విత్ ఇన్ మిల్లీ సెకండ్స్ అనమాట. చాలా తక్కువ టైంలో అవి చేసేయగలుగుతాయి. నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ ఇన్ క్రిప్టోగ్రఫీలో చూసుకుంటే కరెంట్ ఎన్క్రిప్షన్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ రిలేయింగ్ ఆన్ ద క్లాసికల్ కంప్యూటర్స్. సో ప్రస్తుతం ఈ క్రిప్టోగ్రాఫిక్ మోడల్స్ లో క్లాసికల్ కంప్యూటర్స్ చాలా స్లోగా పనిచేస్తున్నాయి. వెరాజ్ క్వాంటమ్ కంప్యూటింగ్ కెన్ యాక్చువల్లీ డూ ఇట్ ఇన్ ద సెకండ్స్ అనమాట. నెక్స్ట్ ట్రాఫిక్ ఆప్టిమైజేషన్ పరంగా చూడండి. ట్రాఫిక్ ఆప్టిమైజేషన్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ వి యూజ్ యాప్స్ లైక్ గూగుల్ మ్యాప్స్ లాంటివి యూజ్ చేస్తాం కదా. ఓకే, సో ఈ గూగుల్ మ్యాప్స్ లాంటివి క్వాంటమ్ కంప్యూటింగ్ ని యూజ్ చేసినట్టయితే ఫాస్టెస్ట్ రూట్స్ ని ఈజీగా చెప్పేస్తాయి అనమాట. ఫర్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఆల్సో విత్ ఇన్ సెకండ్స్ వాళ్ళు రియల్ టైంలో మనకి మ్యాపింగ్ అనేది చూపించేస్తారు. ప్రస్తుతం ఉన్న క్లాసికల్ కంప్యూటర్ యూసేజెస్ తోటే మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటున్నాయి.
what if quantum computing advancements వస్తే you can think of a speed of the activities that we perform through the internet. Okay, అయితే ఇక్కడ మీకు బేసిక్స్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అర్థమైందని నేను అనుకుంటున్నా. సో నవ్ లెట్స్ గో టు ది ఆర్టికల్. సో విల్లో అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ వాట్ ఈస్ విల్లో. ఇక్కడ విల్లో అని ఇచ్చారు కదా, ఈ విల్లో అంటే ఏంటి? ఈ విల్లో అనేది గూగుల్ యొక్క క్వాంటమ్ ప్రాసెసర్ అనమాట. ఓకే, ఇది ఒక క్వాంటమ్ ప్రాసెసర్. సో దీంట్లో మనకి 105 ఫిజికల్ క్యూబిట్స్ అనేవి ఉంటాయి. సో విల్లోలో మనకి 105 ఫిజికల్ క్యూబిట్స్ అనేవి ఉంటాయి అనమాట. అయితే ఇవి దే ఆపరేటెడ్ టెంపరేచర్ నియర్ టు ది -273 degrees Celsius దగ్గర అవి వర్క్ అవుతూ ఉంటాయి అనమాట. అయితే ఇవి ఏం చేస్తాయంటే డిఫరెంట్ క్యూబిట్స్ ఏవైతే ఉంటాయో, డేటా క్యూబిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాంబినేషన్ లో యూజ్ చేస్తాయి అనమాట. సో దాట్ మనకి మెజర్మెంట్స్ ఏవైతే ఉంటాయో చాలా ఈజీగా అయిపోతాయి. అయితే దేర్ ఆర్ 2 types of qubits that Willow is using. ఒకటి డేటా క్యూబిట్స్. డేటా క్యూబిట్స్ లో మిలియన్స్ ఆఫ్ క్యూబిట్స్ ఏవైతే ఉంటాయో దే విల్ కమ్ టుగెదర్, దే విల్ వర్క్ టుగెదర్. సో దిస్ ఇస్ బేసికలీ యూస్ఫుల్ ఫర్ కంప్యూటేషన్ అనమాట. ఆన్ ది అదర్ హ్యాండ్ ఈ విల్లో ఏదైతే ఉంటుందో దే హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ మెజర్మెంట్ క్యూబిట్స్ ఆల్సో. మెజర్మెంట్ క్యూబిట్స్ అంటే ఏంటి? సో బేసిక్ గా ఎర్రర్ కరెక్షన్ లో ఇవి యూజ్ అవుతాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని క్యాలిక్యులేషన్స్ చేసినప్పుడు ఏమైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు వాటిని కూడా డిటెక్ట్ చేయడానికి, అక్యురేట్ రిజల్ట్ ఇవ్వడానికి మనకు మెజర్మెంట్ క్యూబిట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో బేసిక్ గా ఈ విల్లోలో డేటా క్యూబిట్స్ ఉంటాయి, మెజర్మెంట్ క్యూబిట్స్ కూడా ఉంటాయి. ఓకే, అయితే ఈ పర్టికులర్ విల్లోలో మెయిన్ ఫీచర్ ఏంటంటే ఈ విల్లో ఇస్ మోర్ ఫోకసింగ్ అపాన్ దిస్ ఎర్రర్ కరెక్షన్ అనమాట. సో క్వాంటమ్ కంప్యూటర్స్ ఎప్పుడు ప్రస్తుతం ఉన్న క్వాంటమ్ కంప్యూటర్స్ లాట్ ఆఫ్ టైమ్స్ దే ఆర్ ఫేసింగ్ ద ఛాలెంజెస్ బికాస్ ఆఫ్ ద ఫ్రెజిలిటీ ఆఫ్ ద క్వాంటమ్ స్టేట్స్. ఈ క్వాంటమ్ స్టేట్స్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ పొజిషనింగ్ కానివ్వండి, ఎంటాంగిల్మెంట్ కానివ్వండి, చాలా ఈజీగా కొలాప్స్ అయిపోతుంది. ఆ క్వాంటమ్ స్టేట్ అనేది ఈజీగా కొలాప్స్ అయిపోతుంది. దీనివల్ల చాలా ఎర్రర్స్ అనేవి మనము చూస్తున్నాం అనమాట ప్రస్తుతం ఉన్న క్వాంటమ్ కంప్యూటింగ్ లో. అయితే ఈ విల్లో ఏదైతే ఉంటుందో విచ్ ఇస్ డెవలప్డ్ బై గూగుల్, సో దిస్ వాజ్ బాట్ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ దిస్ ఎర్రర్ కరెక్షన్. ఈ ఎర్రర్ కరెక్షన్ కోసమే దీన్ని ఇంప్రూవైజ్ చేయడం జరిగిందనమాట. ఎర్రర్ రేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఈజీగా తగ్గించేయచ్చు. ఓకే, సో ఈవెన్ క్యూబిట్స్ ఇంక్రీజ్ అయినా కానీ మనకి ఈ విల్లో అనేది ఈజీగా ఎర్రర్ కరెక్షన్స్ అనేవి చేస్తాయి అనమాట. ఓకే, దిస్ విల్ హెల్ప్ ఇన్ కమింగ్ అప్ విత్ మోర్ అప్లికేషన్స్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, I hope you have understood. So what is the application of the quantum computing? I have already told you, drug discovery, material science, climate modeling lo, okay, optimization of problems. ఇలా చాలా వాటిల్లో మనకి ఈ పర్టికులర్ క్వాంటమ్ టెక్నాలజీ అనేది యూస్ఫుల్ అవుతుంది అనమాట. అయితే వాట్ ఆర్ ద ఛాలెంజెస్? Although Willow demonstrates the progress in the quantum technology, సో కంప్యూటేషన్ ఏదైతే క్వాంటమ్ కంప్యూటింగ్ ఏదైతే ఉంటుందో స్టిల్ మనం దీనికి చాలా దూరంలోనే ఉన్నాం. ప్రాక్టికల్ యూటిలిటీకి చాలా దూరంలోనే ఉన్నాం. రెడ్యూసింగ్ ద ఎర్రర్ రేట్స్ అండ్ ఇంక్రీజింగ్ కోహరెన్స్ టైమ్స్ రిమైన్ ద క్రిటికల్ ఛాలెంజెస్ ఈవెన్ విత్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద విల్లో. Okay, so this is about the willow which is there in this particular article. So quantum computing basics చూసుకుంటే ఆల్రెడీ చెప్పాను. సో క్లాసికల్ కంప్యూటర్స్ లో 0 and 1 యూజ్ చేస్తాం. ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అండ్ క్వాంటమ్ సూపర్ పొజిషన్ అనే ప్రిన్సిపల్స్ తో క్వాంటమ్ కంప్యూటింగ్ వర్క్ అవుతుందని చెప్పాను. సో గూగుల్ యొక్క విల్లో చిప్ ఏదైతే ఉంటుందో ఇందులో 105 క్యూబిట్స్ ఉంటాయి విత్ డేటా క్యూబిట్స్ ఫర్ క్యాలిక్యులేషన్స్ అండ్ ఆల్సో మెజర్మెంట్ క్యూబిట్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఎర్రర్ కరెక్షన్స్ కి యూజ్ చేస్తామని చెప్పాను. ఓకే, సో అయితే బేసిక్ గా -273 degrees Celsius ఆర్ అబ్సల్యూట్ జీరో టెంపరేచర్స్ దగ్గర వీటిని మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఈ క్యూబిట్స్ ద్వారా వీ హ్యావ్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ కోడ్ టెక్నిక్స్, టెక్నిక్స్ ని యూజ్ చేసి ఎర్రర్ కరెక్షన్స్ ని ఎన్హాన్స్ చేస్తున్నాం, ఎర్రర్స్ ని తగ్గిస్తున్నాం అనమాట. ఓకే, సో బేసిక్ గా ప్రస్తుతం ఉన్న క్వాంటమ్ కంప్యూటింగ్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఛాలెంజ్ దట్ యూఆర్ ఫేసింగ్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ఎర్రర్ కరెక్షన్ విచ్ క్యాన్ బి సాల్వ్డ్ బై దిస్ విల్లో. ఓకే, సిగ్నిఫికెన్స్ ఆఫ్ విల్లో చూసుకుంటే ఇట్ అవుట్ పర్ఫార్మ్డ్ ద క్లాసికల్ కంప్యూటర్స్ ఇన్ సాల్వింగ్ RS6 టాస్క్ ఇన్ వెరీ ఫ్యూ మినిట్స్. చాలా తక్కువ టైంలోనే టాస్క్ ని ఓకే అక్యురేట్ క్యాలిక్యులేషన్స్ తో, అక్యురేట్ కంప్యూటింగ్ టెక్నాలజీస్ తో ఇవి పర్ఫార్మ్ చేయగలుగుతున్నాయి అనమాట. సో ఈ డ్రగ్ డిస్కవరీలో, లాజిస్టిక్స్ ఆప్టిమైజేషన్ లో, క్రిప్టోగ్రఫీలో ఇలా చాలా అప్లికేషన్స్ అనేవి ఉంటాయి ఫ్యూచర్ లో. ఛాలెంజెస్ చూసుకుంటే హార్డ్వేర్ స్కేలబిలిటీ, కోహరెన్స్ టైం అనేది ప్రాబ్లం, హై ఎనర్జీ అనేది అవసరం, కూలింగ్ రిక్వైర్మెంట్స్ అనేవి చాలా అవసరం పడతాయి. ఎందుకంటే క్యూబిట్స్ ని వాటి యొక్క ఒరిజినల్ స్టేట్ లో మనం మెయింటైన్ చేయాలంటే టెంపరేచర్ ఓకే మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట. మానిటరింగ్ అనేది అవసరం కంటిన్యూస్ గా. So based on the discussion that we have made, try to solve this particular UPSC prelims MCQ. Consider the following statements regarding the quantum computing. Quantum computer uses qubits which can exist in multiple states simultaneously. Statement 2.
quantum computing is based on the principles of classical mechanics. Option 3, statement 3, quantum error correction is necessary due to the sensitivity of the qubits to external noise. So which of these statements given above correct? 1 and 2 only, 1 and 3 only, 2 and 3 only, 1, 2 and 3. Try cheyandi. సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో క్వాంటమ్ కంప్యూటింగ్లో మనం క్యూబిట్స్ యూస్ చేస్తామని చెప్పాను. సో మల్టిపుల్ స్టేట్స్ సైమల్టేనియస్గా ఎగ్జిస్ట్ అవుతాయని కూడా చెప్పాను. ఐ హ్యావ్ గివెన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద కాయిన్ విచ్ ఇస్ ఇన్ ద ఎయిర్. ద కాయిన్ టాస్డ్ విచ్ ఇస్ ఇన్ ద ఎయిర్ హ్యాస్ మల్టిపుల్ స్టేట్స్ అని చెప్పాను. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్. సో ద సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే క్లాసికల్ మెకానిక్స్ మీద మనం వర్క్ చేస్తాయని చెప్పానా? నో. బేసికలీ దీంట్లో మనకి 2 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ అని చెప్పాను. ఒకటి సూపర్ పొజిషన్, ఇంకొకటి ఎంటాంగిల్మెంట్. ఆ రెండు ప్రిన్సిపల్స్ ద్వారా క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. క్వాంటమ్ ఎర్రర్ కరెక్షన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పాను? క్యూబిట్స్ అనేవి ఈజీగా వాటి యొక్క స్టేట్ ని మారిపోతాయని కాబట్టి ఈ క్వాంటమ్ ఎర్రర్ కరెక్షన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పాను. సో థర్డ్ స్టేట్మెంట్ ఇస్ ఆల్సో రైట్. ఇట్ మీన్స్ 1 and 3 is the right answer. So let us look at another article. 10 payloads of ISRO's POEM-4 module deployed successfully అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బిఫోర్ డిస్కసింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ లెట్ us discuss what is this poem. పోయం అంటే ఏంటి? దిస్ ఇస్ పిఎస్ఎల్వి ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అనమాట. సో దిస్ ఇస్ పిఎస్ఎల్వి ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్. సో ఈ పర్టికులర్ మాడ్యూల్ అనేది ఇట్స్ అన్ ఇన్నోవేటివ్ ప్లాట్ఫామ్ విచ్ ఇస్ డెవలప్డ్ బై అవర్ ఇస్రో. ఇస్రో డెవలప్ చేస్తే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అండ్ ఇన్నోవేటివ్ మాడ్యూల్స్ అని చెప్పొచ్చు. సో ఈ పర్టికులర్ పోయం ద్వారా ఏం చేస్తారంటే పిఎస్ఎల్వి దట్ ఈస్ ఏదైతే లాంచ్ వెహికల్ ని మనం పంపిస్తామో యాజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ ప్లాట్ఫామ్. సో బేసిక్ గా 4 స్టేజెస్ ద్వారా పంపిస్తారనమాట. ఈ పోయంలో పిఎస్ఎల్విని 4 స్టేజెస్ ద్వారా పంపిస్తారు. ఈ 4 స్టేజెస్ ఏవైతే పిఎస్ఎల్వి లాంచ్ వెహికల్ లో 4 స్టేజెస్ ఉంటాయో, 4th స్టేజ్ ఏదైతే ఉంటుందో ఇట్ యూటిలైజెస్ ద స్పెంట్ 4th స్టేజ్ ఆఫ్ ద పిఎస్ఎల్వి యాజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ ప్లాట్ఫామ్. 4th స్టేజ్ ని ఒక ఎక్స్పెరిమెంటల్ ప్లాట్ఫామ్ గా యూజ్ చేస్తాం. ఈ 4th స్టేజ్ ని ఎక్స్పెరిమెంటల్ ప్లాట్ఫామ్ గా ఎందుకు యూజ్ చేస్తాం? ఇన్ ఆర్డర్ టు కండక్ట్ ద సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ టెక్నాలజికల్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ది ఆర్బిట్ అనమాట. అదే ఆర్బిట్ లో తిరుగుతూ ఉండి అదేం చేస్తుంది? ఎక్స్పెరిమెంట్స్ ని కండక్ట్ చేస్తూ ఉంటుంది ఇన్ ఆర్డర్ టు కమ్ అప్ విత్ ద సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్. ఓకే, సో అయితే వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ repurposing of the rocket stage. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎస్ఎల్వి యొక్క ప్రైమరీ మిషన్ ఏదైతే ఉంటుందో ఆ తీసుకెళ్లిన శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిప్లాయ్ చేసిన తర్వాత ఈ 4th స్టేజ్ ని ఇట్ విల్ బి నార్మలీ డిస్కార్డెడ్ ఓవర్ దేర్ అండ్ ఇట్ విల్ హోస్ట్ ద ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ది ఆర్బిట్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఇఫ్ యూ లుక్ ఎట్ ద క్యాపబిలిటీస్, సో దీంట్లో మనం పోయంలో ఏం చేస్తామంటే సోలార్ ప్యానెల్స్ ని ఫిట్ చేస్తాం అనమాట. సో దాట్ దానికి పవర్ అనేది జనరేట్ అయ్యి ఇట్ కెన్ కండక్ట్ ఇట్స్ ఆపరేషన్. సో దాని తర్వాత కమ్యూనికేషన్ సిస్టమ్స్ ని కూడా దాంట్లో డెవలప్ చేస్తాం. సో దాట్ అది ఏదైతే ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేస్తుందో ఆ డేటాని మనకి బ్యాక్ టు ద ఎర్త్ ఇట్ విల్ ట్రాన్స్మిట్ ద డేటా. ఓకే, యాటిట్యూడ్నల్ కంట్రోల్ సిస్టమ్ కూడా దానికి మనము ఫిట్ చేసి పంపిస్తాం అనమాట. అయితే ఈ పోయం ఏదైతే ఉంటుందో దిస్ విల్ క్యారీస్ మల్టిపుల్ పేలోడ్స్ ఆల్సో. పేలోడ్స్ ని కూడా తీసుకెళ్తూ ఉంటుంది అనమాట. ఫ్రమ్ ద ఇస్రో, ప్రైవేట్ స్టార్ట్అప్స్, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, నాన్ గవర్నమెంటల్ ఎంటిటీస్ నుంచి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి కొన్ని పేలోడ్స్ ని కూడా అక్కడికి తీసుకెళ్తుంది అనమాట. సో అయితే ఈ పేలోడ్స్ కూడా దే విల్ కండక్ట్ సమ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఏరియాస్ లైక్ స్పేస్ టెక్నాలజీ, మెటీరియల్ సైన్స్, బయాలజికల్ రీసెర్చ్ లో డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ ని కండక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. అయితే ఈ పర్టికులర్ పోయం ఏదైతే ఉంటుందో ఆల్రెడీ 3 ఇటరేషన్స్ కంప్లీట్ అయిపోయాయి. రీసెంట్ గా స్పేడెక్స్ మిషన్ తో పాటు ఈ పోయం 4 ని కూడా మనం పంపించాము. 4th ఇటరేషన్ ద్వారా పంపించాము. దీంట్లో 10 పేలోడ్స్ ఏవైతే ఉంటాయో ఇవి సక్సెస్ఫుల్ గా డిప్లాయ్ అయ్యాయని చెప్పేసి మనకి ఇక్కడ ఆర్టికల్ రావడం జరిగిందనమాట. ఓకే, అయితే ఈ 10 పేలోడ్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ రిలేటెడ్ టు ది నాన్ గవర్నమెంటల్ ఎంటిటీస్ కి సంబంధించిన పేలోడ్స్ అనమాట. అవి ప్రాపర్ గా డిప్లాయ్ అయ్యాయని చెప్పేసి ఇస్రో నుంచి మనకి సమాచారం రావడం జరిగిందనమాట. Okay, this mission marks a significant advancements in India's space capabilities and collaboration with the private sector అని చెప్పొచ్చు, ప్రైవేట్ పార్టిసిపెంట్స్ అని చెప్పొచ్చు. అయితే దీని ద్వారా మనము డైవర్స్ ఎక్స్పెరిమెంట్స్ అక్కడ కండక్ట్ చేయొచ్చు విత్ రిగార్డ్స్ టు సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్, టెక్నాలజికల్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఆల్. ఓకే, స్పేడెక్స్ మిషన్ కూడా సక్సెస్ఫుల్ గా లాంచ్ అయిందని కూడా నేను చెప్పాను. అయితే ఇక్కడ మనకి రోబోటిక్ ఆర్మ్స్ ని పంపించాం, రోబోటిక్ పేలోడ్స్ ని పంపించాం, అక్కడ డెబ్రిస్ క్యాప్చర్ చేయొచ్చు, శాటిలైట్ సర్వీసింగ్ కూడా ఇవ్వచ్చు. ఓకే, ఇలా డిఫరెంట్ స్టడీస్ ని మనం అక్కడ పోయం 4 ద్వారా కండక్ట్ చేయబోతున్నాం అనమాట. ఓకే, వైట్ ఈస్ సిగ్నిఫికెంట్ అంటే సో ఇట్ విల్ కమ్ అప్ విత్ ద సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్, పబ్లిక్ ప్రైవేట్ కొలాబరేషన్ ని పెంపొందించుతుంది, స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్ కూడా ఉంటాయి, ఇండియా యొక్క గ్లోబల్ ఇమేజ్ పెరుగుతుంది. ఓకే, రైట్. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ న్యూస్. ఓకే, ఈ న్యూస్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద పోయం 4 డీటెయిల్స్, దట్ ఈస్
PSLV orbital experimental module. It uses the PS4 stage as an experimental platform in orbit. నేను ఆల్రెడీ చెప్పాను ఇది. ఈ మాడ్యూల్ ని మనం ఎక్కడ ఆపరేట్ చేస్తామంటే 350 కిలోమీటర్స్ దగ్గర 55 డిగ్రీస్ ఇంక్లినేషన్ తో అక్కడ మనం దాన్ని ప్లేస్ చేస్తున్నాం ఇన్ ద ఆర్బిట్ ఇన్ ఆర్డర్ టు కండక్ట్ ద సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్. సో ఇన్ స్పేస్ యొక్క రోల్ ఏంటి దీంట్లో? ఇన్ స్పేస్ అనేది it will create opportunities for collaboration between the private entities and the ISRO. Private entities and ISRO collaboration lo work cheyalante, which is the body that will play a greater role in collaboration anante in space anamata. Okay, ఇది ఏం చేస్తుందంటే కెపాసిటీ బిల్డింగ్ మీద ఫోకస్ చేస్తుంది. ఇట్ అలౌస్ ప్రైవేట్ ప్లేయర్స్ టు టెస్ట్ ఓకే అండ్ క్వాలిఫై దేర్ స్పేస్ టెక్నాలజీస్ ఆల్సో. ప్రైవేట్ ప్లేయర్స్ కి కూడా ఎంట్రీ ఇంటూ ద స్పేస్ టెక్నాలజీ అండ్ ద స్పేస్ అడ్వాన్స్మెంట్స్ కి అదొక ఛాన్స్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, ఐ హోప్ సో యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్. So let us look at another article. Tiger leaves Kolkata Zoo for Simlipal Reserve in Odisha అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. So let me tell you a back story of this particular article. So there is a tigress named Zeenat అనమాట. So this is a 3-year-old Bengal tiger. ఇది 3-year-old tiger అనమాట. సో బేసికల్లీ ఇది ఇంతకు ముందు మహారాష్ట్రలో ఉండేది. మహారాష్ట్రలో తడోబా అంధేరి టైగర్ రిజర్వ్ లో ఇది ఉండేదన్నమాట. అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఫారెస్ట్ అథారిటీస్ ఏం చేశాయంటే దీనిని దిస్ వాజ్ ట్రాన్స్లోకేటెడ్ టు ఒడిస్సా సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్. ఒరిస్సాలో ఉన్న సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో అక్కడికి ట్రాన్స్లోకేట్ చేయడం జరిగింది. ఇదంతా ఎప్పుడైంది? నవంబర్లో అయిందనమాట. నవంబర్ 2024లో ఇదంతా అయింది. అయితే ఎందుకు చేశారు అని అంటే, సిమ్లీపాల్లో ఈ పర్టికులర్ జెనెటిక్ డైవర్సిటీని ఎన్హాన్స్ చేయడానికి ఈ స్టెప్ ని తీసుకోవడం జరిగింది. అయితే డిసెంబర్లో ఏమైందంటే, ఈ టైగర్ ఏదైతే ఉంటుందో షీ వెంచర్డ్ బియాండ్ ద రిజర్వ్స్ బౌండరీస్. సో ఈ ఒరిస్సా నుంచి ఆల్మోస్ట్ జార్ఖండ్ కి చేరుకోవడం జరిగింది. తర్వాత వెస్ట్ బెంగాల్ కి కూడా వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ అది ఓన్ గా ట్రావెల్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ బెంగాల్ టైగర్. ఓకే, ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది అక్రాస్ ద 3 స్టేట్స్. ఈ పర్టికులర్ పీరియడ్ లో, ఈ ట్రావెల్ చేసే పీరియడ్ లో ఇది చాలా ఇన్సిడెంట్స్ కి గురైంది ఫ్రమ్ విలేజర్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ ది ఫారెస్ట్ ఆఫీషియల్స్. సో అయితే ఈ 21 days రీసెర్చ్ తర్వాత, సర్చ్ తర్వాత, మొత్తం దాన్ని సర్చ్ చేసిన తర్వాత జీనత్ ఫైనల్ గా ఎక్కడ దొరికిందంటే వెస్ట్ బెంగాల్లో బంకురా డిస్టిక్ లో దొరకడం జరిగిందనమాట. అయితే డిసెంబర్ 29, 2024 రోజు, డిసెంబర్ 29 నాడు మనం ఏం చేసామనంటే దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసామంట అన్నమాట. ఎక్కడికి? కోల్కతా అలీపూర్ జూకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. సో అయితే అక్కడికి ఎందుకు ట్రాన్స్పోర్ట్ చేశారు? దాన్ని మెడికల్ ఎవాల్యుయేషన్ చేయాలని అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. సో ఇనీషియల్ గా కన్సర్న్స్ ఉన్నాయి అని చెప్పినప్పటికీ లేటర్ సో స్ట్రెస్ వల్ల మాత్రమే అది అలా అన్హెల్దీగా అయింది. బట్ లేటర్ ఇట్ వాస్ డిక్లేర్డ్ ఫిట్ ఫర్ ద ట్రావెల్ అనమాట. అయితే ఫిట్ అని తెలిసిన తర్వాత డిసెంబర్ 31 రోజు ఏం చేశారు అని అంటే, ఈ జీనత్ ని ఇట్ వాస్ ట్రాన్స్ఫర్డ్ బ్యాక్ టు ద ఒడిస్సా సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్. ఇనీషియల్ గా సాఫ్ట్ రిలీజ్ అనేది చేశారనమాట. తర్వాత అది కొంచెం ఫెన్స్డ్ ఏరియాకి సాఫ్ట్ రిలీజ్ చేసిన తర్వాత, కొంచెం ఆ ఎన్వైరన్మెంట్ కి అలవాటు పడిన తర్వాత, దీని యాంగ్జైటీ లెవెల్స్ తగ్గిన తర్వాత ఇట్ విల్ బి హ్యావింగ్ అ హార్డ్ రిలీజ్ ఇన్ టు ద వైల్డ్. ఓకే, ఫస్ట్ ఫెన్స్డ్ ఏరియాకి రిలీజ్ చేశారు, తర్వాత వైల్డ్ ఏరియాకి రిలీజ్ చేశారు. అయితే ఈ ఇన్సిడెంట్ ఎందుకు చెప్పాను అనంటే, దిస్ ఇన్సిడెంట్ ఏదైతే ఉంటుందో దిస్ అండర్ స్కోర్స్ ద ఛాలెంజ్ ఆఫ్ మేనేజింగ్ ద వైల్డ్ లైఫ్ ట్రాన్స్లొకేషన్స్. సో వైల్డ్ లైఫ్ ట్రాన్స్లొకేషన్స్ అంత ఈజీ కాదు. హౌ ద ఛాలెంజెస్ విల్ బి ఫేస్డ్ బై ద ఫారెస్ట్ ఆఫీషియల్ అండ్ ద గవర్నమెంట్ విత్ రెస్పెక్ట్ టు ట్రాన్స్లొకేషన్స్ అనడానికి దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. యూ కెన్ కోట్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్. సో బేసిక్ గా ప్రిలిమ్స్ పరంగా మనకు సిమ్లీపాల్ రిజర్వ్ గురించి ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద సిమ్లీపాల్ రిజర్వ్, ఇది మనకు ఒరిస్సాలో ఉంటుంది. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద మయూర్భంజ్ డిస్ట్రిక్ట్ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద స్టేట్ అనమాట. సో ఇది ఆల్మోస్ట్ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ది ఈస్టర్న్ ఘాట్స్ ని హోస్ట్ చేస్తుంది. ఇక్కడ మనకు డెన్స్ ఫారెస్ట్లు ఉంటాయి, గ్రాస్ ల్యాండ్లు ఉంటాయి, హిల్లీ టెరైన్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ డిఫరెంట్ ఫ్లోరా అండ్ ఫౌనా ఉంటుంది. మెయిన్గా మనకి ట్రాపికల్ సెమీ ఎవర్గ్రీన్ ఫారెస్ట్, డెసిడియస్ ఫారెస్ట్ అనేవి కనబడతాయి. ఈవెన్ మెడికల్ ప్లాంట్స్ కూడా అక్కడ కనిపిస్తాయి అనమాట. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కీ హ్యాబిటెట్ ఫర్ ద కీ స్పీసీస్. సో అక్కడ మనకి రాయల్ బెంగాల్ టైగర్స్, ఆసియన్ ఎలిఫెంట్స్, లెపర్డ్స్ ఇవన్నీ ఉంటాయి. సో అండ్ బయోడైవర్సిటీ రిచ్ రీజన్ ఇది ఆల్మోస్ట్ ఎండమిక్ అండ్ ఎండేంజర్డ్ స్పీసీస్ కి హోస్ట్ గా పనిచేస్తుంది అనమాట. అయితే మనకి ఇక్కడ వాటర్ రిసోర్సెస్ కూడా ఉంటాయి. సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ లో న్యూమరస్ రివర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బలంగా అండ్ ఖైరీ, పల్పాల ఇవన్నీ ఉన్నాయి అనమాట ఇక్కడ. ఓకే, ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి లైక్ జోరందా. నెక్స్ట్ కన్జర్వేషన్ స్టేటస్ చూసుకుంటే ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ అ టైగర్ రిజర్వ్. ప్రాజెక్ట్ టైగర్ కింద దీన్ని టైగర్ రిజర్వ్ గా మనం కన్సిడర్ చేయడం జరిగింది. దీనికి బయోస్పియర్ రిజర్వ్ స్టేటస్ కూడా ఇవ్వడం జరిగింది బై యునెస్కో. ఓకే, సో దిస్ ఇస్ యాక్సెసిబుల్ బై అ రోడ్ అండ్ రైల్ ఆల్సో. మేజర్లీ కోల్కతాకి, భువనేశ్వర్ కి, రాంచీకి కూడా మనకి యాక్సెస్ అనేది ఉంటుంది ఫ్రమ్ హియర్.
రిమోట్ అండ్ ఛాలెంజింగ్ టెరైన్ ఏదైతే ఉంటుందో దీని వల్ల కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అనేవి కొంచెం కష్టంగా ఉంటాయి ఇక్కడ. సో ఇది సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ పరంగా మనకి ప్రిలిమ్స్ కి ఇంపార్టెంట్ కాబట్టి ఐ డిస్కస్డ్ ద డీటెయిల్స్ ఆఫ్ సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్. అండ్ లేటర్ ఈ ఎగ్జాంపుల్ ఏదైతే ఉంటుందో అది మీరు మెయిన్స్ లో కోట్ చేసుకోవచ్చు యాజ్ అ కేస్ స్టడీ. ఓకే, so let us look at another article, a small article. Amazon caps brutal year of fires and droughts అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసిక్ గా 2024లో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో దీంట్లో ఎక్కువగా సీవియర్ డ్రాట్స్ ని చూసాం, వైల్డ్ ఫైర్స్ ని చూసాం, విచ్ ఇస్ మార్కింగ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ ఇయర్ సిన్స్ 2005 అని చెప్పొచ్చు. అక్కడ మనకి డిఫారెస్టేషన్ యాక్టివిటీస్ ఇంటెన్సిఫై అయ్యాయి. ఓకే, సమ్ వైల్డ్ ఫైర్స్ కూడా మనం అక్కడ చూడడం జరిగింది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ సర్టన్ ఛాలెంజెస్ దట్ అమెజాన్ హ్యాస్ ఫేస్డ్ ఇన్ ద లాస్ట్ ఇయర్. What are the key contributions why it has faced lot many challenges అంటే because of the climate change, global temperatures పెరుగుతున్నాయి అండ్ drought conditions ని కూడా పెంచాయి దానివల్ల. డిఫారెస్టేషన్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆల్సో కాంట్రిబ్యూటెడ్ టు ది వన్ ఆఫ్ ది డివాస్టేటింగ్ ఎఫెక్ట్స్ ఆన్ ది అమెజాన్ ఫారెస్ట్ ఏరియా. ఓకే, సో ఇంపాక్ట్స్ చూసుకుంటే డెఫినెట్ గా బయోడైవర్సిటీ లాస్ ఉంటుంది, కార్బన్ ఎమిషన్స్ పెరుగుతాయి. అగైన్ ఇట్ విల్ క్రియేట్ అ పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్. పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఫారెస్ట్ ఏరియాలో బేసిక్ గా ఫారెస్ట్ నీడ్ టు యాక్ట్ యాజ్ ఎ కార్బన్ సింక్. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఫారెస్ట్ ఫైర్స్ జరగడం వల్ల మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ అయ్యి ఇట్ ఈస్ ఫర్దర్ కాంట్రిబ్యూటింగ్ టు ద ఫారెస్ట్ ఫైర్. ఇట్ మీన్స్ క్లైమేట్ చేంజ్ ఇస్ ఎఫెక్టింగ్ and causing forest fires, and forest fires are again intensifying the GHGs, which again intensify the climate change. So this is a loop that is created, which is also known as positive feedback loop. Okay, అయితే దీనికి పరంగా రీసెంట్ గా ఏమైనా డెవలప్మెంట్స్ జరిగాయంటే, సో మనకి యుఎన్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ ఏదైతే ఉంటుందో అక్కడ ఒక అగ్రిమెంట్ సైన్ చేసుకోవడం జరిగింది అనమాట, టు ఇన్వాల్వ్ ద ఇండిజినియస్ కమ్యూనిటీస్ మోర్ డైరెక్ట్లీ ఇన్ ద కన్జర్వేషన్ ఎఫర్ట్స్. అండ్ ఆల్సో రీజనల్ ఇనిషియేటివ్స్ కూడా బ్రెజిల్ తీసుకోవడం జరిగింది అలాంగ్ విత్ కొలంబియా. సో ఫారెస్ట్ లాస్ ని డిక్రీజ్ చేయడానికి రీజనల్ ఇనిషియేటివ్స్ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది అనమాట. అయితే అమెజాన్ ఫారెస్ట్ అనేది వై ఇట్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ అస్, ఎందుకు? ఇట్ హెల్ప్స్ ఇన్ క్లైమేట్ రెగ్యులేషన్, ఒక కార్బన్ సింక్ సోర్స్ గా పనిచేస్తుంది. ఇట్ సర్వ్స్ అండ్ స్టోర్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. డిఫారెస్టేషన్ థ్రెటన్స్ దిస్ ఎబిలిటీ అండ్ ఇట్ విల్ నాట్ మిటిగేట్, అంటే ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ కి కాంట్రిబ్యూట్ చేస్తుంది ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ అ ఫారెస్ట్ ఫైర్స్. గ్లోబల్ ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ కి ఇది హోస్ట్. ఆల్మోస్ట్ 20% ఆఫ్ ద వరల్డ్ ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచే వస్తున్నాయి, విచ్ సస్టైన్స్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ అండ్ ఆల్సో ద స్పీసెస్. బయోడైవర్సిటీ కన్జర్వేషన్ జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకి లాట్ ఆఫ్ న్యూమరస్ స్పీసెస్ సర్వైవల్ అవుతున్నాయి, ఇంక్లూడింగ్ మెనీ విచ్ ఆర్ ఎండేంజర్డ్ ఆల్సో. సో వాట్ ఆర్ ద గవర్నమెంట్ ఎఫర్ట్స్ అంటే, మనకి అండర్ ప్రెసిడెంట్ లూయిస్ ఇన్కాయో లూలా దా సిల్వా, హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్. సో హీ రికార్డెడ్ ఇట్స్ లోయెస్ట్ డిఫారెస్టేషన్ లెవెల్ ఇన్ ద 5 years. డిఫారెస్టేషన్ జరగకుండా కొన్ని పాలసీస్ ని తీసుకురావడం జరిగింది అనమాట దాన్ హిస్ ప్రిడిసిజర్. బట్ ఛాలెంజెస్ ఏమున్నాయి? డిస్పైట్ లార్జ్ ఇంప్రూవ్మెంట్స్ దట్ హీ హెస్ మేడ్, illegal economies, weak enforcement of the laws, persistent deforestation activities mainly in Colombia and other Amazon countries, ఇవి challenges ని పోస్ట్ చేస్తున్నాయి అనమాట. ఓకే, దట్ ఈస్ వేర్ మనకి ఈ పర్టికులర్ అమెజాన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో లెట్ us look at another article. So capex recovers in November, fiscal gap at 52.5% అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో అయితే ఈ పర్టికులర్ ఆర్టికల్ ప్రకారం ఫస్ట్ 8 months ఆఫ్ ద 2024-2025 ఫిజికల్ ఇయర్ ఏదైతే ఉందో దట్ ఈస్ బిట్వీన్ ఏప్రిల్ నుంచి నవంబర్. సో ద ఫస్ట్ 8 months ఏదైతే ఉంటుందో ఇక్కడ ఇండియన్ ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది అని అంటే ఆల్మోస్ట్ $8.47 trillion ఉందన్నమాట. $8.47 trillion అనేది ఉంది ఫిజికల్ డెఫిసిట్ ఇన్ ద ఫస్ట్ 8 months. అంటే ఆల్మోస్ట్ ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ ఎంత పెట్టుకున్నారు? They have kept a target for this particular budget year, that is $16.1 trillion target పెట్టుకోవడం జరిగింది. అంటే ఈ టార్గెట్ లో ఆల్మోస్ట్ 52.5% ఆఫ్ ద బడ్జెట్ ఎక్స్పెండిచర్ ఆల్రెడీ స్పెండ్ చేయడం జరిగింది అనమాట. అది ఇది ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే, వాట్ ఈస్ ఫిజికల్ డెఫిసిట్? ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి? ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఒక ఎక్స్పెండిచర్ ని ఫిక్స్ చేసుకుంటుంది. గవర్నమెంట్ కి రెవెన్యూ కూడా వస్తుంది, ఎక్స్పెండిచర్ కూడా వస్తుంది. సో ద ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటంటే ద గ్యాప్ బిట్వీన్ ద గవర్నమెంట్ టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ ద టోటల్ రెవెన్యూ. ఓకే, ఎంత రెవెన్యూ వస్తుంది, ఎంత ఎక్స్పెండిచర్ ఉంటుంది, ఈ గ్యాప్, వీటి రెండింటి మధ్యలో గ్యాప్ నే మనం ఫిజికల్ డెఫిసిట్ అంటాం అనమాట. సో ఈ ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ ఎంతైతే పెట్టుకున్నామో ఫస్ట్ 8 months లోనే 52% రీచ్ అయిపోయింది గవర్నమెంట్. ఓకే,
నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనే ఒక టర్మ్ కూడా ఉంది, దట్ ఇస్ క్యాపెక్స్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే, సో ద ఎక్స్పెండిచర్ దట్ ఈస్ కెప్ట్ బై ద గవర్నమెంట్ ఆన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద, డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ మీద స్పెండ్ చేసిన ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం క్యాపెక్స్ అంటాం అనమాట. అయితే ఈ పీరియడ్ లో ఫ్రమ్ ఏప్రిల్ టు ద నవంబర్ $5.13 trillion ని స్పెండ్ చేయడం జరిగింది ఆన్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఆల్మోస్ట్ $5.13 trillion స్పెండ్ చేయడం జరిగింది, విచ్ ఇస్ 46% ఆఫ్ ద టోటల్ టార్గెట్ దట్ వాస్ కెప్ట్. సో మొత్తం టార్గెట్ ఎంత పెట్టుకున్నారంటే $11.1 trillion పెట్టుకున్నారు. కానీ ఈ ఫస్ట్ 8 months లో ఓన్లీ $5.13 trillion ని ఖర్చు పెట్టారు. అంటే ఓన్లీ 46% టార్గెట్ ని మీట్ అయ్యారు. సో ఇఫ్ యూఆర్ కంపేరింగ్ విత్ ద లాస్ట్ ఇయర్, ఈ పార్టీకి ఫస్ట్ 8 months లో ఆల్మోస్ట్ 58% ఆఫ్ ది టార్గెట్ ని మనం స్పెండ్ చేసేసాం ఫస్ట్ 8 months లో. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ స్పెండింగ్ అనేది తగ్గుతుంది అని చెప్పొచ్చు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ ఆర్టికల్లో. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఏంటో మీకు తెలియాలి. సో ఏదైతే నెట్ ట్యాక్స్ రిసీట్స్ ఉంటాయో, ఓకే, so the net tax receipts were almost $14.43 trillion in this particular period. Almost 56% టార్గెట్ ని మనం రీచ్ అయిపోయాం. సో ఏవైతే రెవెన్యూ గవర్నమెంట్ కి వస్తుందో టాక్సెస్ రూపకంలో కాకుండా మిగతా రూపకంలో వచ్చే రెవెన్యూని నాన్ ట్యాక్స్ రెవెన్యూ అని అంటాం అనమాట. సో ఇక్కడ మీకు నంబర్స్ ఇంపార్టెంట్ కాదు, వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు ఇస్ దిస్ పర్టికులర్ టర్మ్స్. క్యాపెక్స్ అంటే ఏంటో తెలియాలి, ఫిస్కల్ డిఫిసిట్ అంటే ఏంటో తెలియాలి, నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఏంటో తెలియాలి. దట్స్ ఇట్. ఓకే, సో లెట్ us look at another small article. ఇండియా స్టార్ట్అప్ లుక్ ఫర్ ప్రామిసింగ్ న్యూ ఇయర్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసిక్గా మీరు చూసుకుంటే 2024లో ఏమైందంటే, ఇండియన్ స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ ఏదైతే ఉంటుందో దిస్ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ అ స్లైట్ డిక్లైన్ అనే చెప్పొచ్చు. ఎందుకనంటే ఫండింగ్ లో సర్టెన్ ఫండ్ రైజింగ్ లో కూడా దే హ్యావ్ ఫేస్ ఛాలెంజెస్. సో ఇఫ్ యూర్ కంపేరింగ్ విత్ 2023లో ఆల్మోస్ట్ దే వాజ్ ఎబుల్ టు రేజ్ ద ఫండ్స్ ఆఫ్ నియర్లీ $32.5 billion అనమాట 2023లో. బట్ 2024కి వచ్చేసరికి $30.4 billion మాత్రమే రేజ్ చేయగలిగారు. ఇట్ మీన్స్ దెర్ ఈస్ అ డిక్రీజ్ ఇన్ ద ఫండ్ రైజింగ్. ఓకే, సో డిస్పైట్ దిస్ పర్టికులర్ ఈ సెక్టర్ ఏదైతే ఉంటుందో ఇంత ఫండ్ రైజింగ్ తగ్గినా కానీ ఇట్ హ్యాస్ షోన్ ద రెసిలియన్స్ అనమాట. మెయిన్లీ చాలా స్టార్ట్అప్స్ కి యూనికార్న్ స్టేటస్ కూడా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాపిడో, ఓకే, ఆథర్, పర్ఫియోస్, పాటర్, మనీవ్యూ, వీళ్ళన్నిటికీ యూనికార్న్ స్టేటస్ కూడా రావడం జరిగింది డిస్పైట్ ఆఫ్ ద డిక్రీజ్ ఇన్ ద ఫండ్ రైజింగ్స్. ఓకే, దిస్ ఇండికేట్స్ దట్ సస్టైన్డ్ ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ ఇన్ ఇన్నోవేషన్ విత్ ఇన్ ద ఈకో సిస్టమ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అయితే 2024లో అదర్ కీ ట్రెండ్స్ చూసుకుంటే there was a notable shift towards the early stage investments అనమాట. ఎర్లీ స్టేజ్ స్టార్ట్అప్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి. విత్ సీడ్ అండ్ సిరీస్ ఏవైతే ఉంటాయో దే హ్యావ్ గ్రోన్. ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఇన్నోవేటివ్ ఐడియాస్ కి ఇన్వెస్ట్ చేయడంలో ఆసక్తి చూపెడుతున్నారనమాట 2024లో. ఓకే, అండ్ సెక్టోరల్ గ్రోత్ గురించి మనం చూసుకుంటే వాట్ ఆర్ ద ట్రెండ్స్ రిగార్డింగ్ ద సెక్టోరల్ గ్రోత్. సో ద గిగ్ ఎకానమీ, రీటైల్ సెక్టార్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ టాప్ పర్ఫార్మింగ్ ఏరియాస్ అనమాట. దీస్ వర్ హ్యావింగ్ అ హై పర్ఫార్మెన్స్ ఇన్ 2024, మెయిన్లీ ద గిగ్ ఎకానమీ. ఓకే, సో దిస్ వాజ్ అ ట్రెండ్ దట్ వీ హావ్ సీన్ ఇన్ 2024. సో అయితే ఇక్కడ మనకి ఇండియన్ స్టార్ట్అప్ లుక్స్ ఫర్ ప్రామిసింగ్ న్యూ ఇయర్ అని అంటున్నారు కాబట్టి 2025కి వాట్ దే ఆర్ లుకింగ్ ఫర్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో 2025లో, సో 2024లో ఛాలెంజెస్ ఫేస్ చేసినప్పటికీ ఇండియన్ ఈకో సిస్టమ్, స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ అనేది ఆప్టిమిస్టిక్ గా ఉంది కాబట్టి ద ఫోకస్ ఇస్ నౌ ఎక్స్పెక్టెడ్ టు బి ఆన్ ద ఎర్లీ స్టేజ్ స్టార్ట్అప్స్ అనమాట. ఎక్కువగా డీప్ టెక్నాలజీస్ మీద అండ్ ఆల్సో సస్టైనబిలిటీ మీద, కన్స్యూమర్ టెక్నాలజీ సెక్టర్స్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అని స్టార్ట్అప్స్ ఫోకస్ చేస్తున్నాయి అనమాట. సో గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ భారత్ యొక్క 6G విజన్ ఏదైతే ఉంటుందో అది, సెమీ కండక్టర్ మిషన్ ఏదైతే ఉంటుందో అది, AI మిషన్ ఏదైతే ఉంటుందో ఇవి. సో దిస్ కెన్ పొజిషన్ ఇండియా ఫర్ ది ఎకానమిక్ గ్రోత్ ఆల్సో. ఎక్స్పోనెన్షియల్ ఎకానమిక్ గ్రోత్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బికాస్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్స్. సో 2024 కొన్ని ఛాలెంజెస్ తీసుకొచ్చినప్పటికీ 2025లో విత్ ద ఇన్వెస్ట్మెంట్ ఇనిషియలీ మెయిన్లీ ఇన్ ద స్టార్టింగ్ స్టేజ్ ఏవైతే ఉంటాయో, స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న స్టార్ట్అప్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల వీ కెన్ హ్యావ్ ఎ సిగ్నిఫికెంట్ గ్రోత్ ఇన్ 2025 అని ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, so there is another small article, okay, in the Hindu newspaper. Manipur accounts for 77% of the northeastern violence cases అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో 2023 ఇయర్లో మణిపూర్ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ సిగ్నిఫికెంట్ ఎథనిక్ వైలెన్స్ అనమాట బిట్వీన్ మీతీస్ అండ్ కుకీస్. ఓకే, ఈ రెండు ఎథనిక్ గ్రూప్స్ మీద ఎక్కువగా వైలెన్స్ అనేది చూడడం జరిగింది. అయితే నార్త్ ఈస్టర్న్ రీజియన్ లో జరిగిన మొత్తం ఇన్సిడెంట్స్ లో 77% ఇక్కడ నుంచే జరిగాయి అనమాట లాస్ట్ ఇయర్ లో.
సో ద కీ పాయింట్స్ దట్ ఆర్ టు బి నోటెడ్ ఇస్ మొత్తం 243 వైలెంట్ ఇన్సిడెంట్స్ నార్త్ ఈస్ట్ లో జరిగితే సో ఆల్మోస్ట్ 187 ఇన్సిడెంట్స్ ఓన్లీ మనకి మణిపూర్ నుంచి రావడం జరిగింది. 77% ఇక్కడ నుంచే రావడం జరిగింది. ఓకే, సో దీనివల్ల చాలా మంది చనిపోవడం జరిగింది. దెర్ ఆర్ లాట్ ఆఫ్ న్యూమరస్ క్యాజువాలిటీస్ అండ్ ఇంజూరీస్ అమాంగ్ ద సివిలియన్స్ అండ్ ఆల్సో ఆన్ ద సెక్యూరిటీ పర్సనల్ యాజ్ వెల్. సో గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అయింది? సెంట్రల్ గవర్నమెంట్ డిప్లాయిడ్ ద సెక్యూరిటీ ఫోర్సెస్, కొన్ని మెజర్స్ ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇన్ ఆర్డర్ టు అడ్రస్ ద సిచ్యువేషన్. ఓకే, so let us look at another article. Learning lessons, fight crew all over the world need better training అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ సివిల్ ఏవియేషన్ సెక్టార్ లో ఉన్న ఛాలెంజెస్ గురించి ప్రీవియస్ క్లాసెస్ లో డిఫరెంట్ ఎడిటోరియల్స్ లో డిస్కస్ చేయడం జరిగింది, డీటెయిల్డ్ గా డిస్కస్ చేసాం. సో ఇక్కడ ఓన్లీ కొన్ని కీ టేక్అవేస్ చెప్తాను ఈ ఆర్టికల్ నుంచి. సో ఈ ఎడిటోరియల్ ఏదైతే ఉంటుందో దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇస్ ఫోకసింగ్ అపాన్ నీడ్ ఆఫ్ బెటర్ ట్రైనింగ్ టు ద ఫైట్ క్రూస్. క్రూ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, క్యాబిన్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఇన్ ద ఫ్లైట్స్ అండ్ ఇన్ ద కార్పొరేట్ సెక్టార్, సివిల్ ఏవియేషన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో దాంట్లో క్రూ మెంబర్స్, ఫ్లైట్ క్రూస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బెటర్ ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్తున్నారు అనమాట, ఇన్ ఆర్డర్ టు హ్యాండిల్ ద ఎమర్జెన్సీస్ ఎఫెక్టివ్లీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రీసెంట్ గా జరిగిన ఎయిర్ క్రాషెస్ ఏవైతే ఉన్నాయో, జేజు ఎయిర్ క్రాష్ కానివ్వండి, యాజ్ అ కేస్ స్టడీ దిస్ వాజ్ మెన్షన్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఓకే, సో వాట్ ఆర్ ద కీ పాయింట్స్ దట్ ఆర్ టు బి నోటెడ్ అంటే ఈ జేజు ఎయిర్ క్రాష్ ఏదైతే ఉంటుందో విచ్ ఇన్వాల్వ్ బోయింగ్ 737 to 800, ఓకే, దాంట్లో ఆల్మోస్ట్ 179 లైవ్స్ అనేవి ఇంపాక్ట్ అయ్యాయి. ఓకే, వీ హ్యావ్ లాస్ట్ ఆల్మోస్ట్ 179 లైవ్స్. సో ఈ యాక్సిడెంట్ ఇది ఎందుకు జరిగింది అని అంటే, సో ఇట్ హ్యాస్ అకర్డ్ డ్యూ టు ద బర్డ్ స్ట్రైక్ నియర్ ద ఎయిర్పోర్ట్. బర్డ్ స్ట్రైక్ అవ్వడం వల్ల ఎయిర్పోర్ట్ దగ్గర అది ఈ క్రాష్ అనేది అవ్వడం జరిగింది. దీనివల్ల ఆపరేషనల్ ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేయడం జరిగింది. సో ద క్రూస్ యొక్క డిస్ట్రెస్ ఏదైతే ఉంటుందో, ఇమీడియట్ రెస్పాన్స్ ప్రాపర్ గా కాకపోవడం వల్ల, ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఈజీగా ఇవ్వకపోవడం వల్ల ఈ ఇష్యూ అనేది జరిగింది అని చెప్పొచ్చు. సో సేఫ్టీ అండ్ ట్రైనింగ్ గ్యాపింగ్స్ అనేవి కూడా చూసాం. సేఫ్టీ అండ్ ట్రైనింగ్ గ్యాప్స్ వర్ ఆల్సో సీన్. ఈ ఇన్సిడెంట్ ఏం హైలైట్ చేస్తుంది? దెర్ ఈస్ అ నీడ్ ఫర్ ఎన్హాన్స్డ్ ట్రైనింగ్. బోత్ పైలట్స్ కి ట్రైనింగ్ అనేది ఇవ్వాలి, ఏవియేషన్ స్టాఫ్ కి కూడా ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి ఇన్ ఆర్డర్ టు హ్యాండిల్ దిస్ పర్టికులర్ క్రిటికల్ ఎమర్జెన్సీస్. ఓకే, ఒక స్ట్రక్చర్డ్ రెస్పాన్స్ ని వాళ్ళకి ముందే ట్రైనింగ్ పీరియడ్ లో కెపాసిటీ బిల్డింగ్ లోనే వాళ్ళకి ట్రైన్ చేయాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. అండ్ ఆల్సో దిస్ ఆర్టికల్ ఈస్ ఫోకసింగ్ అపాన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆల్సో ద డిజైన్ ఫ్లాస్ ఆల్సో. సో ఏదైతే ఎయిర్పోర్ట్ స్ట్రక్చర్ డిజైన్ చేస్తున్నామో ఈ కాంట్రవర్షియల్ కాంక్రీట్ వాల్ కాకుండా, సో దే హ్యావ్ టు కమ్ అప్ విత్ సమ్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీస్. ఓకే, ఇంటర్నేషనల్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఐసీఏఓ కొన్ని స్టాండర్డ్స్ ని తీసుకొస్తుంది ఇన్ ద ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ ఆల్సో. వాటిని మీట్ అవ్వేలాగా చూసుకోవాలి మనం. Annex 14 లో కొన్ని స్టాండర్డ్స్ ని ఫిక్స్ చేయడం జరిగింది ఐసీఏఓ. సో ఆ స్టాండర్డ్స్ ని ఖచ్చితంగా మీట్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. And if you look at the broader implication, aviation safety requires a multi-pronged structure or adherence or training అని చెప్పొచ్చు. Multi-pronged approach ఎలా అంటే, ఒకటి ట్రైనింగ్ ఇవ్వాలి ప్రాపర్ గా, అండ్ ఆల్సో గ్లోబల్ స్టాండర్డ్స్ ని మీట్ అవ్వాలి, రోబస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మెయింటైన్ చేయాలి, బిల్డ్ చేయాలి. కంట్రీస్ ఏవైతే ఉంటాయో దే హ్యావ్ టు ప్రోయాక్టివ్లీ ఆడిట్ అండ్ రెక్టిఫై ద వల్నరబిలిటీస్ దట్ ఆర్ దేర్ ఇన్ ద ఏవియేషన్ సిస్టమ్స్. ఓకే, ఇలాంటి మల్టీ-ప్రాంగ్డ్ స్టెప్స్ తీసుకోవడం వల్ల we can actually lessen the impacts of this particular accidents. Okay, సో అయితే లాస్ట్ క్లాసెస్ లో డిస్కస్ చేసిన ఆర్టికల్లో మనకి కార్పొరేట్ సెక్టార్స్ గురించి, మెయిన్ గా ఈ ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ హోల్డింగ్ ద సివిల్ ఏవియేషన్ కంపెనీస్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ హ్యావింగ్ ద ప్రాఫిట్ మోటివ్ తో వాళ్ళు ఆలోచించడం వల్ల ఈ క్రూ మెంబర్స్ మీద, పైలట్స్ మీద ఆఫెన్ వాళ్ళ మీద స్ట్రెస్ పెట్టడం జరుగుతుంది. రెగ్యులర్ టార్గెట్స్ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఆ టార్గెట్స్ మీట్ అవ్వాలనే దృష్టిలో they are not ensuring the safety. It is leading to the psychological stress on that pilot members and also the crew members. దాని వల్ల కూడా యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయి. ఇట్ మీన్స్ దాట్ ఈ పర్టికులర్ నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ వర్కింగ్ ఫర్ ది సివిల్ ఏవియేషన్ సేఫ్టీ అండ్ గ్లోబల్ లెవెల్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ టు పుట్ సమ్ లిమిట్స్ ఆన్ దిస్ పర్టికులర్ కార్పొరేట్ సెక్టార్స్, ప్రైవేట్ సెక్టార్స్. ఓకే, సో దానివల్ల పైలట్స్ కి, క్రూ మెంబర్స్ కి ఆ సేఫ్టీ మెకానిజమ్స్ ఎన్షూర్ చేసుకునే, ఆ స్ట్రెస్ రిలీఫ్ చేసుకునే మెషర్స్ ని కూడా మనం తీసుకురావాలి. ఓకే, ఐ హోప్ సో యు అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. So let us look at another article. Intensity of cyclones has gone up in the past 4 decades అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అయితే ఈ ఆర్టికల్ ఏం చేస్తుంది అంటే, ఇట్ ప్రొవైడ్స్ అస్ అన్ అనాలిసిస్ ఆఫ్ ద ట్రాపికల్ సైక్లోన్ ట్రెండ్స్ ఆఫ్ ద పాస్ట్ 4 decades. 4 decades లో జరిగిన ట్రాపికల్ సైక్లోన్స్ యొక్క అనాలిసిస్ అనేది ఈ ఆర్టికల్ చేయడం జరుగుతుంది.
అయితే దిస్ ఆర్టికల్ ఫోకసెస్ అపాన్ సైక్లోన్ ఇంటెన్సిటీ వర్సెస్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో బేసికలీ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే నా నంబర్ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ యాన్యువలీ దే హ్యావ్ రిమైన్డ్ కన్సిస్టెంట్ ఓన్లీ. ఓకే, యావరేజ్ ఫ్రమ్ 1980 నుంచి కూడా 47 యావరేజ్ గా వస్తున్నాయి ఎవ్రీ ఇయర్ ట్రాపికల్ సైక్లోన్స్ అనేవి. కానీ వాట్ ఇట్ ఈస్ ఫోకసింగ్ అపాన్ ఇస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద సైక్లోన్స్. ఓకే, ఇంటెన్సిటీ ఆఫ్ ద సైక్లోన్ అనేది సిగ్నిఫికెంట్ గా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ విండ్ స్పీడ్స్ ఆఫ్ ద సైక్లోన్ ఇస్ గెటింగ్ ఇంక్రీజ్. కేటగిరీ 5 సైక్లోన్స్ ఏవైతే ఉంటాయో విచ్ కెన్ క్రియేట్ ది డివాస్టేటింగ్ ఎఫెక్ట్స్, మోర్ డివాస్టేటింగ్ ఎఫెక్ట్స్ గాట్ ఇంక్రీజ్డ్. అంటే ఈ పర్టికులర్ సైక్లోన్ యొక్క ఇంటెన్సిటీ పెరుగుతుంది. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సైక్లోన్స్ ఆర్ రిమైనింగ్ సేమ్ బట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద సైక్లోన్స్ ఆర్ గెటింగ్ ఇంక్రీజ్డ్. This is what is highlighted. So if you look at the statistics on the intensification of the cyclones, so average maximum wind speed rose from almost 182 km per hour అనేది ఉండేది ఫ్రమ్ 1981 నుంచి 2010 వరకు. బట్ ఇప్పుడు ఎంత ఉంది అని అంటే ఆల్మోస్ట్ 192 కిలోమీటర్ పర్ అవర్ కి రీచ్ అవ్వడం జరిగింది అనమాట. అంటే విండ్ స్పీడ్ అనేది పెరిగింది. సో దెర్ ఇస్ ఆల్మోస్ట్ 5% ఇంక్రీజ్ ఇన్ అ డికెడ్. And the proportion of cyclones with wind speeds exceeding 250 kilometers per hour has rose by 10%. 250 కన్నా ఎక్కువగా విండ్ స్పీడ్ ఉన్న సైక్లోన్స్ ఏవైతే ఉంటాయో అవి లాస్ట్ డికేడ్ తో కంపేర్ చేసుకుంటే 10% పెరిగాయి. అండ్ కేటగిరీ 5 సైక్లోన్స్ ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ 40% ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఈస్ మెన్షన్ హియర్. సో హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు క్లైమేట్ చేంజ్ అని అంటే ఈ ఫైండింగ్స్ ఏమైతే ఉన్నాయో దీస్ ఆర్ అలైనింగ్ విత్ ద ఐపీసీసీ రిపోర్ట్స్ అనమాట. These are saying that climate change ఏదైతే ఉంటుందో this is the reason for increase in category 4 and category 5 cyclones in the country. Okay, in the world I mean. Okay, and humanitarian and economic impacts అనేవి పెరుగుతున్నాయి because of the cyclones. ఈ devastation ఏదైతే ఉంటుందో which is caused by cyclone, so this is leading to increase in the below poverty line people. Infrastructure damage జరుగుతుంది. డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ అనేది మనకు చాలా అవసరం అని చెప్పేసి అంటున్నారు. వాట్ ఈస్ ద కాల్ ఆఫ్ యాక్షన్ దట్ ఈస్ నీడెడ్ ఇస్ క్లైమేట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ టు స్ట్రెస్ అపాన్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అనేది ఉంది. రెసిలియన్ బిల్డింగ్ మెజర్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం అనేది ఉంది. క్లైమేట్ చేంజ్ ని మిటిగేట్ చేయడంలో దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. సో దిస్ ఇస్ వాట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. Okay, I hope you have understood this particular article in detail. So ee particular examples and stats ఏవైతే ఉన్నాయో you can actually quote in your climate change related answers. Okay, climate change వల్ల కలిగే impacts ఏమున్నాయి అన్నప్పుడు you can quote that category 4 and category 5 type of cyclones are getting increased according to an IPCC report. And also the wind speed, if you're comparing with the last decade, numbers గుర్తుపెట్టుకోకపోయినా wind speed 5% increase అయింది in only one decade. Okay, and also category 5 cyclones have almost increased by 40% and the wind speed over 250 km per hour. ఈ సైక్లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి 10% చూడడం జరిగింది ఇఫ్ యూ కంపేరింగ్ విత్ ద లాస్ట్ ఇయర్. సో ఇలాంటి డేటా మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకే, దిస్ ఇస్ యూస్ఫుల్ ఫర్ ద మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో దిస్ ఇస్ ద లాస్ట్ ఆర్టికల్. ఐ హోప్ సో యూ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అయితే ఈ రోజు డిస్కషన్ అయితే దీంతో అయిపోయింది. So that's it for today's video, Mari. Okay, so the first article of the year, okay, first discussion of the year has completed with this particular article. Okay, so thank you everyone. Keep smiling. Bye bye. And video end chese mundu make sure that you subscribe to our channel, click the notification bell icon and like the video. Okay, thank you everyone, and share it with your friends and fellow aspirants. Bye bye.